నామానికి వందనాలు. ఈ పగటిగల ఉపవాసముతో ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకు తీరడానికి దేవుడు మనందరి జీవితంలో ఇచ్చిన సౌభాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఈ పగటిగల దేవుని యొక్క భాగంలో నుంచి మనం నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి ఈరోజు నేర్చుకోవాలని ఆసక్తి పొందిన విషయము పాపానికి సంబంధించిన ఒక విషయం గురించి పగటిగల దేవుని వాక్య భాగంలో నేర్చుకోవాలని చెప్పుకోవాలని నేను ఆశపడి తిరుగుతున్నాను. దేవుని యొక్క బిడ్డలకి పాపం గురించి అధిక అవగాహన ఉంది, కానీ పాపం గురించి ఉన్న ప్రత్యేక అవగాహన కొన్ని విషయాల్లో చెప్పి తీరడానికి దేవుని యొక్క సన్నిధిలో నేను ఆసక్తి చెంది తీరుతున్నాను. నేను చెప్పడానికి కోరే ఒక మాట ఏంటిదంటే, దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించి తీరినప్పుడు ఒకరిని విడిచిపెట్టి తీరడం, లేకపోతే ఒకరితో ఉన్న అనుబంధాన్ని తెగగొట్టి తీరడం వలన జరిగి వచ్చిన పాపాల గురించి బైబిల్ ఏం చెప్తున్నా దాని గురించి మనం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మనం చదివి చూసినప్పుడు అక్కడ చూడగలిగిన ఒక మాట, ఇప్పుడైతే మీరు మీ డమ్మముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనిది అలాగ చేయని వానికి పాపము కలుగును. చాలు, అక్కడ చెప్పిన ఒక మాట మనం చూడగలిగితే, మేలైన దానిని చేయకుండా మేలైన దానిని చేయడం తెలుసు, దాన్ని చెయ్యకపోవడం వలన అదేమై తీరుతున్నది, పాపంగా మారి తీరుతున్నది. అందుకని నేను రుచి చెప్పడానికి ఆసక్తి చెందే ఒక మాట సిన్ ఆఫ్ ఒమిషన్. ఒమిషన్ అని చెప్తూ దాని అర్థం ఒకడిని విడిచిపెట్టి తీరి, ఒకడితో అనుబంధం తెగగొట్టి తీరి మన సొంత పని చేసి తీరడం, అది ఒక పాపం. అర్థం కాలేదు. నేను ఆరాధనకు వస్తున్నాను, నేను చేస్తున్నాను, మిగతా వాడు అత్తేంటి నాకేంటి నాకు సంబంధం, అది నీ పాపం. అర్థం కాలేదు అనుకుంటాను. ఇలాంటి విషయం గురించి మీరు ఎప్పుడు వినలేదు అనుకుంటా. అందుకే మీకు కానీ అర్థం 90% 100% మంది దేవుని బిడ్డలు ఈ పాపమే చేసి తీరుతున్నారు. మిగతా పాపాలన్నిటికీ క్షమాపణ దొరికి వస్తుంది, బాగానే ఉంది, కానీ ఇది కుదురుకు దాని గురించి యాకోబు పత్రిక 4:17 వస్తుందని చెప్తున్నాను. మాట ప్రకారంగా అక్కడ చెప్పినప్పుడు మేలు చేయడం తెలుసు, మంచి క్రియలు చేయడం తెలుసు, సక్రియలు చేయడం తెలుసు, కానీ దానిని చెయ్యకపోవడం వలన ఏమై తీరేది, అది పాపముగా మారి తీరేది. అది మా పాపం మెల్లిమెల్లిగా అలవాటై తీరి ఏమై తీరేది, నువ్వు రక్షణ పొంది ఉన్న ప్రణాళికకు ఏమై తీరేది, అందులో నుంచి తోసివేసి తీరేది, ఒక ప్రణాళిక జరిగి తీరేది. అందుకే చాలా మంది నమ్ముకుంటారు ఒకసారి రక్షణ పొందితే మన రక్షణ పోవాలనుకుంటున్నారు. అలాగే మీరు కూడా అనుకుంటున్నా, నేను ఒకసారి ఏసై రక్తంతో కడగబడితే ఇంకే నేను బాగుపడిపోయాను. నో, కాదు. ఏసయ్య దానికి రెండు అంచులు ఉన్నాయి, 2 వసాలు ఉన్నాయి. ఒక పక్క దేవుడిచ్చిన రక్షణ విధానం పోయేది కాదు, కానీ మనుషులకు దొరికిన రక్షణ విధానం పోగొట్టుకోవచ్చు. అర్థం కాలేదు. 2 కూడా ఒకే రీతిగా సామ్యమై తీరాలి. దాని అర్థం దేవుడు ఇచ్చిన రక్షణ పోయేది కాదు, మనుషులు ఇచ్చిన రక్షణ, మనుషులు పొందుకున్న రక్షణను పోగొట్టే ఒక ప్రయత్నం ఉండకూడదు. పోగొట్టకుండా ఉండి తీరగలిగి తీరితే దేవుడు ఇచ్చిన రక్షణ విధానంలో నిలకడతో కలిగి ఉండి తీరగలుగుతాం. అందుకే ఈ కాలంలో బోర్డు సంఘాలు ఉన్నాయి, వారి మనకి నేర్పిస్తున్నది ఏంటనగా, ఒకసారి ఏసైన రక్షకునిగా అంగీకరించి తీరితే మన పాపాలు లేవు, ఏ పాపాలు చేయట్లేదు, పాపాలు లేవు అని నేను అనుకోవట్లేదు, పాప క్రియలు ఇప్పుడు కూడా మన శరీరంలో ఉన్నాయి. అందుకే దాని గురించి దేవుని యొక్క బిడ్డలు అవగాహన కలిగి ఉండేది. ఒకసారి రక్షణ పొంది తీరితే రక్షణ పొందేవాడు నిజమే, కానీ మరో చెరువు దాన్ని పొంది ఆ రక్షణను నువ్వు నిలబెట్టుకు తీరాలి. ఆ రక్షణను నువ్వు ప్రయాసపడి దానిని ఏం చేయాలి, దాని కొరకు ప్రయత్నం చేసేటట్టు ఉండి తీరాలి. అలాగై తీరితేనే పొందుకున్న రక్షణలో నిలకడత్వం కలిగి ఉండగలిగి తీరేది. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా తెలుసుకు తీరాలి. ఇక్కడ రాయబడిన ఈ వాక్య భాగంలో పరిజ్ఞానం లేకపోవడం, లేకపోతే మంచి చేయడం తెలుసు, మంచిదన్నది తెలుసు, మంచి దాని గురించి అవగాహన ఉంది, మంచి దాని గురించి వాక్యం వింటున్నారు, మంచి దాని గురించి అంత పట్టింపు ఉంది, కానీ దానిని చెయ్యలేకపోతే అది బైబిల్ మనకి సూచించుచున్నమాట, అది పాపం అని చెప్పుచున్నది. అలాగైతే ఈ పగటి వేళ ఉపవాస కూడికల్లో నువ్వు ఆలోచించి తీరు, ఈ పాపం చేసేనా ఇక్కడ కూర్చున్నావు. ఒకవేళ అలా కూర్చుంటే ఈ పగటి వేళ వాటిలో నుంచి విడుదల పొంది తీరేదిగా దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితాన్ని సమర్పించుకు తీరాలి. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తున్న మన పరిజ్ఞానం లేకపోవడం, అది సహాయం చేయలేకపోవడం, సదుపాయం చేసి పెట్టి తీరలేకపోవడం, అది పాపం అన్నది బైబిల్ చెప్పి తీరుతున్నది. దానికి బైబిల్లో కొన్ని ఉదాహరణలు బైబిల్లో మనం చూడగలిగితే, ఆదికాండ 4వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 7వ వచనం వరకు చదివి తీరినప్పుడు మనం చూడి తీరు 2 సహోదరుల గురించి అక్కడ బైబిల్ మనకే కరెక్ట్ గా సూటిగా చెప్పి తీరుతున్నది. కాయిను గురించి, హాబెలు గురించి చెప్తున్నారు. ఇరువురు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఏమర్పించి తీరాలి, యాగం అర్పించి తీరాలి. ఇరువురు కూడా దేవుని యొక్క సమాజంలో రక్షణ పొందిన
దేవుని యొక్క బిడ్డలే. ఇది మాత్రం సునిశ్చితం. ఇందాక నేను చెప్పాను కదా, రక్షణ పొందుకున్న దేవుని బిడ్డలు రక్షణలో నిలకడతో కలిగి తీరాలి. కాయిను హాబేలు ఇరువురు కూడా రక్షణ పొందిన వారే, ఇరువురు కూడా దేవుని యొక్క వాక్యం కలిగిన వారే, ఇరువురు కూడా ఆత్మిక సిద్ధాంతంలో జీవించిన వారు. కానీ ఆ ఇరువురు ఒక తేడా కలిగి తీరింది. ఒకడు మంచి క్రియ చేయాలని తెలుసు, ఆయన మంచి క్రియ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకు తీరలేదు. ఇరువురు కూడా యాగం అర్పించుకు తీరారు. ఇరువురు యాగం అర్పించి తీరారు. అందులో హాబేలు యాగం దేవునికి ఏమై తీరింది? ప్రియంగా మారి తీరింది, నచ్చినట్టుగా మారి తీరింది. దాని అర్థం యాగం అర్పించేస్తే అందరికీ దేవుడు నచ్చేస్తారు అన్నది కాదు. యాగం అర్పించి తీరితే ఇచ్చే వ్యక్తిని మొదటిగా దేవుడు పరిశీలించేది. రెండోది, ఇచ్చిన వ్యక్తి దేవుని వాక్యాధారంగా ఇచ్చి తీరాడా, రక్షణలో నిలకడతో కలిగి ఉండి ఇచ్చాడా అన్నదానిని పరిశోధించి తీరేసరికి హాబేలు యొక్క అర్పణ దేవునికి అంగీకరణంగా మారి తీరింది. అందుకే చాలా మందికి ఒక పోగొట్టు, నేను కానుకలు ఇచ్చేస్తే నేను బాగుపడిపోయాను. ఏం బాగుపడి తీరలేదు. కానుకలు ఇస్తే ఆ సంఘానికి ఏదో మేలు కలిగింది అంతే. నీ జీవిత స్థితిగతి సరి తీరాలి. నువ్వు వాక్యం అనుసరంగా పట్టింపు కలిగిన వాడై ఉండి తీరాలి. ఆత్మశక్తికి స్పందన కలిగిన వాడై ఉండదు. దేవునితో అనుబంధం కలిగి ఉండి తీరగలిగితేనే ఆ వాగ్దానం చెప్పునున్న అర్పణలన్నీ కూడా దేవునికి అంగీకారంగా మారి తీరుతాయి. చాలా మంది అనుకుని నేను చర్చికే దానాలు ఇచ్చేస్తే, నేను చర్చికి హాజరైపోతే నేను పుణ్యకర్మాలు నో నథింగ్ మరి అవే పనిచేసేది. వ్యక్తిపరంగానే రక్షణను నువ్వే కాపాడుకు తీరాలి. అందుకే హాబేలు తన జీవిత సిద్ధాంతంలో ఆయన చేసిన పద్ధతి వాక్యాధారంగా జీవించాడు. తన జీవిత స్థితిగతి దేవునికి అనుకూలంగా ఉండి తీరేది. అందుకే తన యాగార్పణ ఆయనను కూడా దేవుడు అంగీకరించిన బైబిల్ చెప్పి తీరుతున్నది. కానీ కాయినుని దేవుడు ఏం చేయలేదు? లక్ష్య పెట్టి తీరలేదు. కాయిను యొక్క యాగార్పణ మీద దేవుడు లక్ష్య పెట్టి తీరలేదు. కారణం ఏంటిది? ఏది యథార్థమైనదో అది చెయ్యకుండా మానవేసేసాడు. చాలా మందికి ఉన్న పొరపాటు ఇదే. ఏది చెయ్యాలో అది చెయ్యరు, ఏది చెయ్యకూడదు అది చేసేస్తారు. కాయిను చేసింది ఆయనకి తెలుసు. వాక్యం అనుసరించి జీవించాలి, వాక్యం అనుసరించి అర్పణ చేయాలి, వాక్యం అనుసరించి చేసి తీరాలి. అది తెలిసి కూడా నిర్లక్ష్యత పాటించి తీరి ఆయన అనుకున్నాడు, నేనేమి చేస్తాను, ఎక్కువగా కూరగాయలు చేసి తీరేస్తే చాలేమో అనుకున్నాడు. మీరు ఒకవేళ పరిశోధన కలిగి తీరితే ఇరువురు యాగం అర్పించుకున్నారు. ఒకడేమో లోడు లెక్కలు తెచ్చాడు, ఒకడేమో ఒక చిన్న పొట్టేలు మాత్రం తీసుకొచ్చాడు. ఆ పొట్టేలు కూడా ఎలాంటిది తెచ్చాడు? దేవుని యొక్క వాక్య సిద్ధాంతానికి అనుకూలపడి తీరిందట్టుగా. అందుకే ఒక విషయం దేవుని యొక్క బిడ్డలు అర్థం చేసుకు తీరాలి. నీ కాయినికి తెలుసు ఏం చేయాలి, నీతియుక్తమైనది చేయాలి, సరైనది చేసి తీరాలి. కానీ సొంత ఇష్టం ఏం చేసి తీరింది? దేవుని యొక్క ఇష్టవృత్తి చెందేదాన్ని వదిలిదేరేటట్టుగా మారి తీరింది. అందుకే ఏమై తీరింది? దేవుడు కాయిని లక్ష్య పెట్టి తీరలేదు. అందుకే ఈ కాలంలో కూడా చాలా మంది ఇదే పద్ధతిలో క్రైస్తవ జీవితంలో నడిచి తీరుతున్నారు. మేలు చేయాలని తెలుసు, కీడు చేయకూడదని తెలుసు, కానీ దానినే అధికంగా ఏం చేసి తీరుతున్నారు? ఆత్మీక వ్యాపారములు పాలభాగస్థానం వహించుకు తీరుతున్నారు. అది వృద్ధాతన. దేని ఆత్మీకతలో వృద్ధాతన, ఆత్మీకతని అనాత్మీకతలో వృద్ధాతన రెండింటిని కల్పించేసి ఏదో ఆత్మీకతలో సాధించారనుకుంటున్నాను. దాని వలన లభించే ప్రక్రియ ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నీకు అంగీకరణ లేకపోవడం, దేవుని సన్నిధిలో నువ్వు చేసిన పనికి గుర్తు రాకపోవడం అయ్యేటట్టుగా మారిపోతున్నది. అందుకే కాయిని దేవుడు లక్ష్య పెట్టి తీరలేదు. కాయిని ఒక మంచితనాన్ని దేవుడు గుర్తు పెట్టించకుండా దేవుడు ఆయన దేవుని సన్నిధిలో నుంచి తోలివేసి తీరా. దాని అర్థం దేవుని యొక్క సన్నిధిలో నుంచి తోలిపోవడానికి అవకాశం నువ్వే కనిపెట్టుకు తీరేది. అందుకే సత్క్రియలు చేయడానికి కూడా ప్రయత్నం ఉండి తీరాలి. రెండోదిగా బైబిల్ చెప్తున్న ఒక మాట, సొదొమ గొమొర్రాలలో నివసించిన పట్టణస్తులు. యెహెజ్కేలు గ్రంథం 49వ వచనం చదవగలిగి తీరితే మనం చూడగలిగి తీరొచ్చు. సొదొమ గొమొర్రా పట్టణస్తులకు దేవుడు విడుదలిప్పించుకు తీరేటట్టుగా దేవుడు సందేశవార్తని పంపించారు. కానీ వారు దానిని ఏం చేశారు? నిర్లక్ష్యపరిచి తీరారు. వారు దానిని ఏం పట్టించుకు తీరారు. ఆ అబ్రహాం యొక్క ప్రార్థన అని చెప్పి తీరొచ్చు, లేకపోతే అబ్రహాం విజ్ఞాపన చేయడం వలన ఆ సొదొమ గొమొర్రా పట్టణానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు, సందేశం అందించారు. దానిని ప్రకటనగా భావించకుండా వారు ఏం చేశారో తెలుసు? ఆ దేవదూతల పైన అత్యాచారం చేయడానికి మనసు కలిగి తీరింది. ఎంత ఘోరమైన మాట మీరు చూడండి. ఒక పట్టణం మొత్తానికి ఏం వినబడి తీరింది? దేవుని యొక్క దేవదూతల యొక్క శబ్దం వినబడి తీరింది, దేవుని దేవదూతల యొక్క సాన్నిధ్యత కనబడి తీరింది. అయినా కూడా వారు ఏం చేయలేకపోయారు? ఏది యథార్థమైన దానిని ఎంచుకోలేకపోయారు. అందుకే ఒక విషయం దేవుని యొక్క బిడ్డలు తెలుసుకు తీరాలి. కొన్ని సందర్భంలో నీ దగ్గరికి వచ్చి ఆత్మీయంగా హెచ్చరికించిన దేవదూతలుగా ఉన్న సేవకులు అయి ఉండొచ్చు, పాస్టర్లు ఉండొచ్చు, విశ్వాసులు అయి ఉండొచ్చు. వారు నీకు బాధపాఠ వాక్యంలోంచి బోధించినప్పుడు దాని మీద మనసు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకుని తీరాలి. లేదు నా ఇష్టం నా కష్టం, పర్వాలేదు, ఏం పర్వాలేదు, చరిత్ర చూపించి తీరుతుంది. దేవుని యొక్క ఉగ్రత ఏ రీతిగా సొదొమ గొమొర్రా పట్టణంపై దిగొచ్చి తీరుతో అదే రీతి కలిగిన ఉగ్రత నీ కుటుంబం మీద దాడి చూసి ఇచ్చేది. ఊరిలో ఉన్నవాడు చూసి నవ్వి చెప్పుతారు. అప్పటి వరకు కూడా ప్రక్రియ తెచ్చుకోమాకూడదు. అందుకే రెండవదిగా బైబిల్ వచ్చిన మాట, సొదొమ గొమొర్రా పట్టణస్తులకు హెచ్చరిక దొరికి తీరేది. వారి దగ్గరికి ఎవరు వెళ్ళారు? స్వయాన దేవదూతలు వెళ్ళారు. వారికి హెచ్చరిక ఇచ్చారు. ఈ పగటి వేళ దేవుడిచ్చిన హెచ్చరికని నిర్లక్ష్య పట్టొద్దు. దాని వలన కలిగే భవిష్యత్తుని ఆలోచించు.
సమర్పించుకు తీరి నిర్లక్ష్యతతో చేయకుండా దానికి లోబడి తీరడానికి మనసు ప్రేరేపించుకో, లేకపోతే దౌర్భాగ్యంతో చుట్టుముట్టి నీ ఇంటికి వచ్చి తీరుతుంది. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న మాట, దేవదూతల ఊరికి రావడానికి ఉన్న కారణం ఏంటిది? ఒకటి, దేవుని యొక్క ఆదేశం ప్రకారం ఊరిని కాల్చడానికి. కానీ ఆ ఊరిని కాల్చే మధ్యలో కూడా ఒక మంచి కిరణం మధ్యలో మిగిలి ఉంది. ఏంటో తెలుసా? ఊరిలో ఉన్న ప్రజలను విడిపించుకు తినడానికి. అందుకే ఆ ఊరిలో నివాసి అయిన లోపు తన కుటుంబానికి మాత్రం కాదు, ఊరిలో ఉన్న అందరికీ ఆహ్వానం ఉండి తీరని, కానీ అందరూ దాంట్లో ఆహ్వానవర్తులు కాలేకపోయారు. అందుకే ఈ పగటి వేళ దయ దొరికింది కాబట్టి, కృప దొరికింది కాబట్టి నీకు కూడా ఎన్నిక దొరికి తీరింది. అలాగే తీరితే దేవుని యొక్క బిడ్డల నిర్లక్ష్యత చూపించడం కాదు. ఇది నాకు తెలుసులే, ఇది నేను బోర్డు విన్నానులే, ఇలాంటి మాటలు నేను బోర్డు నిర్లక్ష్య చూపిస్తే నీ భవిష్యత్తు చరిత్ర ఎలా ఉంటుందో, సొదొమ గొమొర్రాకు ఉన్న సాక్ష్యానికి తేడా కలిగేటట్టుగా నీ కుటుంబ చరిత్ర మారి తిరుగుతుంది. ఉడతగా బైబిల్ చెప్పినాక మాట, మంచి క్రియలు చేయగలిగే మంచి సమయుడి గురించిన కథలు మనం చూడగలిగింది. అందులో లోకసువార్త 10వ అధ్యాయం 30 నుంచి 32వ వచనాల వరకు మనం చదివి తీరగలిగితే అక్కడ ఇరువురు, ఒకటి లేవ్యుడు, ఇంకొకడు పురోహితుడు. ఇరువురు కూడా ఎక్కడి నుంచి బయలుదేరి తీరారు. వారు వేదన పొడి గాయపడిన మనిషి దగ్గర నుంచి బయలుదేరి తీరారు. కానీ వారి మనసు ఏం కాలేదు, ఆయన పట్ల ఏం కాలేదు, స్పందన కాలేకపోయింది. అర్థం కాలేదు అనుకోండి. ఈ కాలంలో కూడా మీరు ఒకే సంఘంలో ఉండి ఆరాధన చేస్తున్నారు, ఒకే సంఘంలో ఆత్మిక పానీయములు తయారు బలారాధన తినేస్తారు. కానీ సంఘంలో కూడా వేదన పడి ఉన్నాడు, గాయపడి ఉన్నాడు, ఆసుపత్రి పాలై ఉన్నాడు, రోగి అయి ఉన్నాడు. ఆయన పరామర్శించాలన్న పరిజ్ఞానం నీకు రాలేకపోతే ఆ తోటకి వెళ్ళిన ఎవరు, ఆ సమీరుడికి ముందుగా వెళ్ళిన ఇరువురు ఎవరు, లేవ్యుడు, పురోహితుడు, ఈ రోజు కూడా బతుకున్న చర్చిలో ఉన్నారు. ఆ ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు చేస్తారు, అల్లెలు చెప్తున్నా, అన్ని చెప్తున్నా, అన్ని వాసాలు కూడా మాట్లాడతారు. ఈ రోజు కూడా పురోహితులు బతుకున్నారు. ఈ రోజు కూడా పురోహితుల పని ఏమై జరుగుతున్నది, అది జరుగుతున్నది. అందుకే నేను చెప్పి రావడానికి వాళ్ళకి దేవుడు అవకాశం ఇచ్చి తీరారు. ఎందుకు? ఆ వేదన పొందిన మనిషికి ఏమి ఇచ్చి తీరడానికి, సౌకర్యం ఇచ్చి తీరేతగా విడుదలిచ్చి తీరడానికి. అందుకే దేవుని యొక్క విడుదల, మనం గాయపడిన వారి కట్లు కట్టగలిగి తీరాలి. అలా కట్టలేకపోతే మన గాయం కట్టి తీరడానికి ఎవడూ రాడు. అందుకే కదా కొందరు సాక్ష్యాలు చెప్పారు, నేను అందరి కోసం వ్యాపారం చేస్తాను, మీరు నా కోసం చేస్తారు. ఇదే వడ్డీ వ్యాపారమా? వీటిని వాటి చేసుకోవడానికి అర్థం కాలేదు. దాని అర్థం ఆ ప్రార్థన చేసి నువ్వు చెయ్యవు అనమాట. ఆ అవతల ఉన్న విశ్వాసం ఎగిచి నేను ప్రార్థన చేయట్లేదంటే మనం ప్రార్థన ఆపేస్తాం. అర్థం కాలేదు. కాబట్టి ఏదైనా మాట్లాడుతున్నాను దేవుడి బిడ్డలు ఏమిటి, నేను వాళ్ళ కోసం ప్రార్థన, మీరు అలాగే అవతల ఉన్న నీ కోసం ప్రార్థన చేసినా చేయకపోయినా మనం వారి కొరకు ఏమి చేయాలి? ప్రార్థన చేసేవారికి ఆయన ప్రార్థన చేయట్లేదు, ఆయన నా విషయం పట్టించుకుంటున్నా, దాని గురించి మనకు పట్టింపు లేదు. అది నేను చెప్పి రావడానికి నా ఉద్దేశం ఇదే. మంచి చేయడానికి తెలుసు ఎవరికి, లేవీయులకి తెలుసు, పురోహితులకు తెలుసు. కానీ వారి బాధ్యత మీద ఏం మర్చిపోయింది, మంచితనం చేసి తీరడానికి మర్చిపోయింది. ఇలా వారు ఏం చేశారు తెలుసా? అర్థప్రాణతో ఉన్న మనిషిని అటాక్ చేయడానికి మొదలు దిగారు. దాని అర్థం నువ్వు మంచి చేయాల్సిన చోట్ల మంచి చెయ్యకపోతే దాని అర్థం నువ్వు ఆ మనిషిని అటాక్ చేస్తున్నావు, నువ్వు ఆ మనిషి యొక్క ప్రాణం మీద అధికారం చూపించి తిరుగుతున్నావు, నువ్వు ఆ వ్యక్తి పైన ఉన్న ఆత్మీక స్థితిగతులకు నువ్వే అడ్డగింపుగా మారి తిరుగుతున్నావు. అందుకే నీ జీవిత స్థితిగతుల్లో ఏం చేయాలి? వేదన పడిన వారిని పరామర్శించే ప్రయత్నం చేసుకుని తీరాలి. గాయపడిన వాడు రోడ్డు మీద కదా, ఆసుపత్రిలో ఉంటారు, సాక్ష్యాలు చెప్తా, అవన్నీ వినేటప్పుడు ఉట్టి విని వ్యాధం చేసేస్తున్నానని చెప్పేసి అలాగే దాన్ని పరామర్శించాలి. వారి కట్టగలిగి తీరాలి. ఆ సమరుడు చేసింది అంతే కదా, ఆయన ఏం చేశారు? తన వాహనంలో ఎక్కించి తీరారు. నీ వాహనం గాయపడిన వాడిని ఎత్తేటట్టు కూడా, లేకపోతే వాహనం దేవుడు తీసేస్తాడు. మరి మీరు శాపం కింద నాకు చెప్తారో ఏం చెప్తారో నాకు తెలియదు, నేను వాస్తవాలు చెప్తున్నాను. దేవుడు నీకు ఇచ్చిన వాహనం ఎవరి కొరకు? అది నీ కొరకు మాత్రం కాదు. గాయపడిన వారు మోయబడి తీరడానికి, గాయపడిన వారు ఎక్కడికి రావాలి? సత్రములకు రావాలి. దాని వల్ల నీకు ఇచ్చిన వాహనం ప్రజలను ఎక్కడి సంగమంలోకి తీసుకురావాలి. మనం అనుకున్నా నాకు అంటే నేను నా కులం మాత్రం ఉంటే సార్ తర్వాత ఉన్న కాల తరగతి బట్టి కూడా దొరికి తెలియదు. అందుకే నేను చెప్పి రావాలనుకున్న ఉద్దేశం ఇదే. మంచి సమయుడు తన వాహనాన్ని ఉపయోగించాడు, తన డబ్బును ఉపయోగించాడు, తన బలాన్ని ఉపయోగించుకున్నాడు, తన ఆయన కోసం వాడుకున్న నూనెను ఉపయోగించాడు, తన కోసం వాడుకున్న సామగ్రి మొత్తం ఎవరి కొరకు వాడాడు? గాయపడిన వాడి కొరకు వాడాడు. దాని వాడికి తెలుసు ఇది మంచి క్రియ, ఇది నేను కాకపోతే ఈ కాలంలో దేవుని కూడా ఎన్ని వాక్యాలు వినాలి, కానీ ఇది మంచి క్రియలని తెలిసి కూడా చేయలేకపోతే దాని అర్థం మన లేబులు లాగే నువ్వు కూడా కొందరు ప్రాణం తీసి తీస్తున్నావు. ఈ పక్కన ఎందరి ప్రాణం తీసేసి ఇక్కడ కూర్చుంటున్నావు, ఎందరి ప్రాణాలు తీసేసి నువ్వు ఇక్కడ దేవుని సన్నిధి నారాయణ ఒక్కసారి పరిశోధించుకో. ఈ రోజు వారి శబ్దం, వారి కేకలు, వారి రక్తం కేకాడుతున్నది. వారి పరామర్శకు ఈ రోజు నీ జీవితం ఏమైతే రాలి మార్పు చెందే విధానంగా మారి చేయాలి. 4వ బైబిల్ మాట లూకా సువార్త 16వ
అధ్యాయం 19వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చదవగలిగి తీరేది. అక్కడ ఒక ధనవంతుడి గురించి మనం చూడగలిగి తీరేది. ఆ ధనవంతుడికి దేవుడు బోల్డ్ ధనం ఇచ్చి తీరాడు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? తన ఇంటి వాకిట్లో పడున్న ఎవరికి వేద లాజరుకి ఏం చేయలేకపోయాడు, సదుపాయం సౌకర్యం చేయలేకపోయాడు. అప్పుడు మీరు అంటారు, అయ్యారు ఆయన సౌకర్యం చేసి పెట్టాడు కదా, ఆయన కన్నా మించిన సౌకర్యం ఈ కాలంలో విశ్వాసం కూడా చేయు. ఆయన చేసిన సౌకర్యం ఏంటిది? తన ఇంటి గడప మీద ఒక కుష్టంతో పడిన ఒకరిని పడుకోవడానికి జోడించాడు. అర్థం కాదు. ఒకటి వాక్యాలు దేవుని మేడలు చెప్పేస్తాను. నేను ఇప్పుడు వరకు ఏ విశ్వాసి ఇంట్లో కుక్కలు చూశాను కానీ, కారు చూశాను కానీ, ఒక రోగి తర్వాత పెద్ద పుణ్యకర్మలు. అరే బాబు, ఆడికన్నా మనం కింద స్టేజీలో ఉన్నాం. ఆడి తన ఇంటి గడపలో ఏం చేశాడు? ఒక రోగి దశలో ఉన్న ఒక మనిషికి ఏమి ఇచ్చాడు? అది పెద్ద విషయం కాదు. ఆ ఊరిలో ఉన్న సిద్ధాంతం, కుష్ఠవ్యాధి చెందిన ఒక మనిషి కూడా ఎక్కడ రాకూడదు, ఊరిలోకి రాకూడదు. ఆడ ఎంత రిస్క్ తీసుకుని అంటే దానికి అర్థం ఈ మనిషికి అవతల ఉన్న నోళ్ళు ముగించి డబ్బు ఇచ్చేసుకుని ఈ మనిషిని కొనుక్కున్నాడు. ఈ కాలంలో 90% పుణ్యకర్మాలు, దాన ధర్మాలు, ఈ హాస్టళ్ళు గీస్టళ్ళు ఇవన్నీ ఈ బేరాలు. ఏ బేరాలు? డబ్బు ఇచ్చి కొనుక్కునే బేరాలు. అక్కడికే మన దేవుని పిల్లలు కూడా పరిగెట్టడానికి కూడా అర్థం చూపిస్తుంది. సొంత ఇంట్లో పిల్లలు పెంచుకోలేక ఎక్కడో పెంచుకోవడం కాదు, సొంత ఇంట్లో మన పిల్లలు పెరిగి తీరాలి. ఓకే, అది మీ ఇష్టం, నాకు దాంతో సంబంధం లేదు. నేను దేవుడి వాక్య సిద్ధాంతం వచ్చి నమ్మేది నేను చెప్పి తీరుతాను. ఈ ధనవంతుడు కూడా ఏం చేసి తీరాడు? ఈ పేదడైన దరిద్రుడిని ఏం చేశాడు? కొనుక్కున్నాడు. డబ్బు ఇచ్చి కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడానికి మనసు లేదు కానీ ఇంటి గడపలో పెట్టుకున్నాడు. కుక్కలతో కలిపి నేను ఏం చేసుకున్నాడు? ఎక్కడే ప్రేజలో చెప్పాలి. అయినా కూడా లాజరు ఆ ఇంటి గవిని కాడ కూడా నిలవకు పడుకోవడానికి ఏం కలిగి తీరింది? మనసు కలిగింది. ఎంత గొప్ప క్రియలు చేయగలిగిన వాడు ఆడి ఇంట్లో తీసుకొచ్చి లేక దానికి ఒక గది కట్టించేసో ఆయన రోజు పరామర్శించినట్టు వైద్యుడిని పెట్టి తీరడానికి కూడా స్తోమత లేక ఉంది. అయినా తెలుసు అది చెయ్యాలి, ఇది చేస్తే బాగుపడతాడు, ఇది బాగుపడితే జీవితాంతం నా బానిస పని చేసేవాడుగా మారి తీరుతాడు, నా దేవునికి సహదాసుడుగా మారి తీరుతాడు అని తెలుసు. అయినా ఏం చేయరు. ఈ కాలంలో ఉన్న ధనవంతులు చెయ్యరు. దేవుని బిడ్డలు చెప్పిన ధనవంతులు చేయరు. కారణం ఏంటి? ఇది అక్కర్లేదు, ఇది ఆ ధనవంతుడు కొన్ని. ఆ ధనవంతుడు సావలేదు. ఈ రోజు కూడా ధనవంతులు ఊరిలో తిరుగుతున్నారు, దేవుని బిడ్డలు అన్న పేరుతో తిరుగుతున్నారు. అక్కడి నుంచి దాటుకు తీరడానికి ఏం చేయాలి? పరోపకారంతో ఉన్న సహాయం చేయించేటటువంటి తీరాలి. నీకున్న పలుకుబడి, నీకున్న అధికారం, నీకున్న బలం ఇతరులకు దేవుని దగ్గరికి తెచ్చుకోగలిగితే. కానీ వాక్యం కలిగిన మాట ఏంటి తెలుసా? అన్ని సౌకర్యాలు పొందిన లాజరు మరణించిన గడియలో ఎక్కడికి వెళ్ళగలిగి? పరలోకానికి చేరగలిగి. అర్థం కాలేదు అనుకుంటా. ఈ పగటి వేళ నేను నీకు అడిగేది, నీ మూలంగా, నీ పరిచర్య మూలంగా, నీ చేతి సహాయం మూలంగా ఎందరో పరలోక గమని ఎక్కిందో ఈ పగటి వేళ ఒక్కసారి పరిశోధించండి. అది అక్కడ వరకు ప్రజలు వెళ్ళలేకపోతే నీ ప్రయాసం అంతా వ్యర్థం. నువ్వు మంచితనాన్ని ఏం చేయలేదు, నిర్లక్ష్య పట్టి తీరుతున్నావు అన్నది అర్థం చేసుకుని తీరాలి. అందుకే నా ధనవంతుడు ఏం చేయలేదు, సక్రియలు చేయడానికి ఆతృత చూపించి తీరలేదు, మంచి పనులు చేసి తీరడానికి ఆతృత. ఆరుగా బైబిల్ యోనా గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు చదివినప్పుడు దేవుడు ఆయనకి చెప్పాను, నినవే పట్టణానికి వెళ్ళి ఏం చేసి వాక్య సందేశం. ఈరోజు నేను ఎక్కడ కూర్చున్నాను యానాలకు అడుగుతాను, నీకు దేవుడు ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పడానికి చెప్పారు? అర్థం కాదు అంటే దాని అర్థం మీతో దేవుడు చెప్పలేదు. దాని అర్థం మీతో దేవుడు చెప్పలేదంటే నువ్వు ఆ మాట వినలేదని అర్థం. బైబిల్ చెప్పిన ఒక మాట, లోకం అంతటికి వెళ్ళి ఏం చేయి, సువార్త చెప్పమని సందేశం చెప్పారు. ఈనాడు కూడా కొన్ని యోనాలు ఉన్నారు. నినవే కెలమని చెప్తే వాళ్ళు ఎక్కడికి బయలుదేరుతారు? తర్షీసుకు బయలుదేరి. ఈ కాలంలో కూడా కొన్ని క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళకి కూడా దేవుడు చెప్పారు లోకం అంతటికి వెళ్ళరు. ఊరు నుంచి దాటరు, ఇంటి నుంచి దాటరు, పిల్లల నుంచి దాటరు, పర్వాలేదు, దాటించడానికి ఉన్న శాప రెడీగా ఉంది. నేను ఏదో రోజు ఏం చేసి తీరుతాను, నేను ఏ రూట్కి వెళ్ళి నా రూట్ నుంచి, వంకర రూట్ నుంచి తెగడ రూట్కి తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేయగలిగింది. అందుకే యోనా గురించి చెప్తున్నా కాబట్టి ఆయన దేవుని యొక్క మాటనే ఏం చేసుకు తీరాడు, నిర్లక్ష్య పరిచయం. ఆయనకి తెలుసు నేను అక్కడికి వెళ్ళి సువార్త చెప్తే ఆ పట్టణస్తులు వెళ్ళిపోయాడు. నువ్వు సువార్త చెప్తే మనుషులు మారుతారు, నువ్వు ప్రార్థన చేసే జనులు విడుదల పొంది తీరుతారు, నువ్వు వారి కొరకు విజ్ఞాపన చేసే జనుల జీవితం బాగుపడి తీరుతారు. ఇది తెలుసు. తెలిసి కూడా నువ్వు పారిపోతే యోనా ఇప్పుడు కూడా బతుకున్నాడు. ఆ యోనా నువ్వో కాదో నువ్వే దేవుని కొట్టి తీర్చు. 7వ బైబిల్ చెప్పిన మాట మత్తయి సువార్త 26వ అధ్యాయం 40-41 వచనాలు చదివినప్పుడు యేసయ్యతో కలిసి ఉండి యేసయ్యతో 3.5 సంవత్సరాలు ప్రయాణం చేసి యేసయ్యతో సేవా పరిచర్యలో పాలభాగస్తులై ఉండి తీరి యేసయ్య ఒక్క మాట అడిగారు శిష్యులకి, ఏమని? నాతో కలిసి కాసేపు ప్రార్థన చేయమని. ఇది మాత్రం ఈ కాలంలో ఉన్న విశ్వాసం కూడా అలవాటు చేసుకున్నారు. శిష్యులు ఏం చేసి తీరారు తెలుసా? యేసయ్యతో కాసేపు ఉండి అలా ఉండి కాసేపటికి ఏం చేసుకున్నారు? నిద్రపోయారు. ఓ లార్డ్. యేసయ్య ఒకరికి ప్రార్థనకి పిలిపించి యేసయ్య ఒకరికి ప్రార్థన విషయం అప్పచెప్పేసి ఆసేపు నాతో కొంచెం ప్రార్థన చేయమని చెప్పినా కూడా ఎవరు లేరు. ప్రార్థనతో సపోర్ట్ చేసే జనం లేదు. ఆల్రెడీగా చెప్పలేదు.
చెప్పలేరు కూడా ఏమో. దాని అర్థం ఈ కాలంలో ఏ ఏ ఏ ఏ విషయాలకి ప్రజలకు ఇష్టం లేదు, ఆత్మిక విషయాల్లో ప్రజలకు ఇంట్రెస్ట్ లేదు. ఇదే ఇక్కడ ఒక విందు భోజనం మేక డ్యాన్స్ గీన్స్ ఉన్నారు, ఫుల్ జనం నిండిపోయి వచ్చేస్తారు. అర్థం కాదు. అదే ప్రాంతంలో కూర్చుందాం, కాసేపు దేవునికి స్తోత్రం చెప్తాం, కాసేపు దేవుని సన్నిధిలో గడిపితే యేసయ్య చెప్పిన ఉడంబడికది అది మనం చెయ్యలేకపోతే అది మంచి క్రియది. దాని వలన ఏమై తీరేది, ఆ రోజు శిష్యులు ప్రార్థన చేయకపోవడం వలన, ఆ రోజు శిష్యులు నిద్రపోవడం వలన ఏమై తీరింది, మొత్తం ఆత్మిక సమాజం నిద్రలోకి వెళ్ళిపోయింది. అర్థం కాలేదు. నువ్వు ఆత్మీయతలో పడిపోతే, నువ్వు ఆత్మీయతలో నిద్రపోతే, నీ ఆత్మీయ స్థితిగతి సరైన రీతిగా లేకపోతే ఆలోచించుకొని నువ్వు వెళ్ళిన సంఘం కూడా నీ మూలంగా ఏమైతే నాశనానికి వెళ్ళి తీరుతుంది. సంఘం బాగలేదు, సంఘం నువ్వు బాగలేదు, అందుకే సంఘం బాగలేదు. నువ్వు బాగుంటే సంఘం ఎప్పుడో బాగుంది. ఒక్క బైబిల్ చెప్తున్న ఒక మాట, కాస్త పులుపు పిండి అందరినీ ఏం చేసి తీరుతుంది. మన పొగ పులుపు నువ్వా కాదా నువ్వే కొట్టుకొని చెప్పి రావాలనుకున్న ఉద్దేశం. యేసయ్య పిలిచినా కూడా యేసయ్యతో కలిసి ఏం చేయలేకపోయారు, ప్రార్థనలో పాలు పంచుకోలేకపోయారు. ఇన్ని ఉదాహరణలు నేను చెప్పినప్పుడు ఈ ఉదాహరణలన్నింటిలో కూడా ప్రార్థనలో చెందిన ఒకే ఒక విషయం ఏంటో, వారికి తెలుసు మంచి చేయాలి, కానీ వారు మంచిని ఏం చేయలే, ఆస్వాదించి తీరడానికి, ఉపయోగించి తీరడానికి అవకాశం ఉపయోగించి తీరాలి. ఈ పక్కటి వేళ నేను చెప్పుచున్నమాట, నీకు మంచి చేయడానికి అవకాశం దొరికిన వెనుదిరగకూడదు, మంచి చేయడానికి ప్రయత్నం చేసుకునే ప్రయత్నంలో తీరాలి. అందుకే దాని వలన వచ్చే ఆఫ్టర్ ఎఫెక్ట్ నీ రక్షణ భవిష్యత్తును పాడు చేయగలిగి తీరేది, నీ కుటుంబ స్థితిగతులను నాశనంలోకి నడిపించుకోగలిగి తీరేది. అందుకే దాని కొరకు దేవుని యొక్క బిడ్డలు తయారై తీరాలి. రెండోదిగా బైబిల్ చెప్తున్నాక మాట, పేదలను, ఆకలితో ఉన్న పేదలు, అదే రీతిగా దీనదశలో ఉన్న దరిద్రులను పట్టించుకోలేకపోవడం ఏమై తీరేది, అనేక మంది జీవితానికి నాశనం తీసుకొచ్చేది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం చెప్పిన మాట చదివితే అక్కడ చెప్పుచున్న మాట, పేదలు కన్నీరు కాచి ఏడ్చినది చూచినా కూడా కొందరు పట్టించుకోకుండా పరిగెట్టి ఏం చేశారు, దాటికి వెళ్ళిపోయారు. అలా దాటికి వెళ్ళిపోయిన వారికి దేవుడు హెచ్చరికించి చెప్పిన మాట, నువ్వు కూడా ఏడుస్తావు కదా, ఆ టైంలో దేవుడు కూడా నీ ఆ మాటను ఆలకించక దేవుడు. అర్థం కాలేదు. అందుకే కదా కొందరు ఎంత ఆలకించిన దేవుడు అసలు పట్టించుకోవట్లేదు. కారణం ఏంటో తెలుసా, ఎవరో పేదలకు నువ్వు ఏం చేయలేదు, కనికరం చూపించలేదు, దయచేసి చూపించలేదు. అందుకే బైబిల్ చెప్తున్న పేదలను, దరిద్రులను, అదే అనాథులను కనికరించే దేవుడు మన దేవుడు. ఆయన కనికరం చూపించగలిగింది, మనం కూడా వారి పట్ల ఏం చేయాలి, కనికరం చూపించేటటువంటి తీరాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక విధవరాలు గురించి చెప్తున్నది, ఆ విధవరాలకి న్యాయం కావాలని చెప్పి, ఆ న్యాయం కావాలన్న రీతిగా ఎవరి దగ్గరికి బయలుదేరి, న్యాయ అధ్యక్షుడి దగ్గరికి బయలుదేరి మాటకి వెళ్ళిన ఆయన ఏం చేయలేదు, ఆ పనిని చేసి తీరలేదు. ఆ చివరికి ఆ మనిషి ఆలోచించుకున్నాడు, ఈ అమ్మ ఏమమ్మా నన్ను ఎలా విసిగించేస్తుంది, నేను ఆమె పని నేనేం చేసి తీరుతానని నిబంధన తీసుకుంది. అక్కడ చెప్పిన భావార్థం ప్రార్థన విషయం గురించి సందేశం బోధించినట్టుగా మనకే చెప్పుచున్నది. మన ప్రార్థన కూడా ఎలాగే ఉంది, జవాబు దొరికి తీరేంతటిగా, మనకు దేవుడు ఉత్తరం ఇచ్చి తీరేంతటిగా మనం ఏం చేయాలి, మన దేవుని సన్నిధిలో పెరుగులాడి తీరాలి, ప్రార్థన చేయగలరు. ఎందుకు మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు, దాని అర్థం ఏదో ఎదవరాలు ఏడుతున్నా ఆమె కన్నీరు తుడవకుండా ఆమె కన్నీరు తాగేసి కూర్చున్నాం. అర్థం కాలేదు. మరి ఏ విధంగా ఏడ్పించో నువ్వు వెతుకుతో నీకు ఆత్మబలం ఉంది, నీకు తెలుసు దేవుని వాక్యం గురించి, అది నువ్వే చేసుకోవాలి. నాకు దాంతో సంబంధం లేదు. దేవుడు నీ ఆశీర్వాదం కొరకు, నీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, నీ ప్రార్థనకున్న జవాబు కొరకు, పేదల ఆకలితో ఉన్నదాన్ని చూసి పట్టించుకోలేకపోయినా, పేదల ఆకలితో పరామర్శించిన నీ ప్రార్థనకు ఏమైతే అది అభ్యంతరంగా మారి తీరుతుంది. అందుకే చాలా మంది ప్రార్థనకు ఏమైతే అది అభ్యంతరంగా మారింది, వారి ప్రార్థనకు జవాబు దొరకట్లేదు. కారణం తెలుసా, ఎందరో పేదలు ఏడిచి తీరుతున్నారు, ఎందరో దుఃఖగ్రస్తులయ్యి అనాదిగా బాధపడిన దానిని పట్టించుకోలేకపోయారు. అందుకే సంఘాల్లో ఇలాంటి ప్రక్రియ లేదు. పేదలు దరిద్రులు ఉన్నారు, వారిని పరామర్శించాలి, వారిని సహాయం చేయాలన్న ఆసక్తి ఉండదు సంఘాలు ఈ కాలంలో ఉన్న సంఘాలు. అందుకే ఏం లేదు, సంఘంలో ఉన్న పేదలకు చీరలు ఉన్నాయా, సంఘంలో ఉన్న పేదలకు ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పి తీరేంతట్టుకున్న ఆతులు. మన సంఘంలో జరిగిన ఒక మాట, ఒక్కసారి ఒక అమ్మ కానుకలు ఇవ్వడానికి డబ్బులు లేదని చెప్పి ఒక పేపర్లో ఏం చేసింది, కానుక అయ్యా ఈ వారం కానుక లేదయ్యా అని చెప్పి ఆ పేపర్ వేసారు. నేను అది ఇంటికి వెళ్ళి తీసి నాకు ఆ రాత కనబడినప్పుడు నాకు అర్థమైంది, మంచిగా అర్థమైంది. నేను అన్నాను, అమ్మ నీకు లేకపోతే ఏమైంది, నువ్వు ఎందుకు అలా బాధపడి, లేదు అందరూ వేసాను నేనేం వేయలేదు కదా అలా బాధపడతారు. నువ్వు అందరూ వేస్తున్నావు అన్న విషయం కాదు, దేవుడు నిన్ను లక్ష్య పెట్టారా లేదా అన్నది విషయం. కాదు, మన సంఘంలో జరిగిన ఒక విషయమే. ఆ అమ్మని ఏం చేసాం, లేవనెత్తి తీరు. కారణం తెలుసా, ఆమెకి చేతిలో డబ్బులు లేదు. డబ్బులు కాదు మ్యాటర్, మనకు డబ్బులు ఉంటే కాదు ఆరాధన, డబ్బులు ఉంటే కాదు అది విషయం కాదు. మనం ఒకరొకరికి ఏం చేసేటువంటి సహాయం చేసేటువంటి ఆ ఒకే కూడికలో కలిసి వెళ్తారు. పక్కన ఉన్న విశ్వాస చేతిలో డబ్బులు ఉండకపోవచ్చు, వీడు కానుక వేసేస్తారు, పక్కన ఉన్నాడు ఏం అభిషేకం నాకు అర్థం కాదు. పక్కన ఉన్న విశ్వాసకి ఒరే డబ్బులు ఉన్నాయి అకౌంట్లు అడగదు, లేదా అంటే ఆ పని మూసేది. ఏం ఆత్మీయత
దాని అర్థం ఆడి కన్నీరు గార్చాడు అనుకో అక్కడ, అయ్యో వీడు నాకు ఒక్క మాట కూడా అడగలేదే, నీ ప్రార్థనకు జవాబు దొరకదు. అర్థం కాదు. మరి అందరూ కన్నీరు అలా కాచేసి కూర్చున్నారో నాకు తెలియదు. మీరే దేవుని దగ్గర కూర్చోండి, ఉపవాసం చేసి మీరు దేవుడికి అడగండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 42వ వచనం నుంచి కిందకి చదవగలిగితే, ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు విడుదల ఇచ్చిన ప్రణాళిక ప్రకారంలో దేవుడు ఇచ్చిన మహిమ గల సింహాసనం ఉంచిన ఆ ప్రక్రియలో, ఆ కాల తరగతిలో దేవునికి ఎరగని, దేవునితో ఉన్న సంబంధం లేని కొందరు ఎవరికి సక్రియం చేసి తీరుతారు, ఇశ్రాయేల్ ప్రజలకి సక్రియ చేసి తీరుతారు. అదే అక్కడ రాయబడి ఉంది. అక్కడ చెప్పినట్టు, నేను పేదడిగా ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు, నేను ఆకలి దశలో ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు, నేను బందీగా ఉన్నప్పుడు నువ్వు నాకు విడుదలిచ్చి తీరారు. అలాంటి యొక్క ప్రక్రియ ఎవరు చేయాల్సింది? దేవుని బిడ్డలు చేయాల్సింది. కానీ ఆ కాల తరగతిలో దేవుని బిడ్డలు లేదు కాబట్టి అన్యులుగా ఉన్న, దుష్టులుగా ఉన్న జనులు ఏం చేసి తీరారు? సక్రియ చేసేసి ఇశ్రాయేలీయులకు మేలు కల్పించినట్టుగా బైబిల్ అక్కడ బోధించి తీరుతున్నది. దాని అర్థం, ఈ కాలంలో దేవుని బిడ్డలు చేయాల్సిన దానికన్నా అధికంగా ఎవరు సక్రియలు చేస్తున్నారు? అన్యులు చేసి తీరుతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనం బుద్ధి నేర్చుకు తీరాలి. అర్థం కాదు. ఎవరి దగ్గర నుంచి? దేవుని బిడ్డలు చేయాలి. పేదలకు ఎవరు కనికరం చూపించాలి? దేవుని బిడ్డలు చేయాలి. ఏడ్చిన జనాంగానికి ఎవరు ఓదార్చి తీరాలి? దేవుని బిడ్డలు చేయాలి. మనం చేయలేకపోతే వాళ్ళ దానిని ఏం చేసి తీరుతారు? దానిని అలవాటుగా మార్చుకుంటారు. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం, దేవుని బిడ్డలారా, మనం ఇతరుల పేదల కన్నీరును చూసుకునే కాదు బాగా ఉంది. అందుకే కదా నాయన నన్న పట్టణములు పేదలతో కన్నీరుతో ఒక అమ్మ పరిగెట్టి వచ్చినే చూచిన దానిని చూసేటప్పుడు ఏసయ్య వచ్చింది, దయ వచ్చింది, కనికరం వచ్చింది. మరి ఇది చదివిన దేవుని బిడ్డలకు ఎందుకు రావట్లేదు? మన బైబిల్ కాదు, ఇంకేదో మాంత్రిక పుస్తకాలు చదువుతామేమో, అందుకే వారికి ఇది ఎక్కట్లేదని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. దాని అర్థం, ఆ విధవరాలకి కలిగిన వేదన దశను దేవుడు ఏం చేశారు? పుట్టిన ఆ పట్టణంలో ఒక్కడ లేదు, శిష్యుల బృందంలో ఒక్కడ లేదు. ఆ తల్లి యొక్క ఏడుపుని ఏం చేయగలిగి తీరేది? దయతో ఆపగలిగి తీరేది. కానీ యేసయ్య ఏం చేసి తీరారు? ఆమె యొక్క ఏడుపుని దేవుడు దాటుకెళ్ళి తీరారు. వర్తమైన గుడ్డివాడు కేకేసి దేవుని యేసయ్య దాటుకు వెళ్తున్నాడు. ఈ కేకడు ఈడు ఆపలే, ఆపకపోయినా యేసయ్య ఆగి తీరినట్ల ప్రయాణం అవుతున్నాడు. కానీ తన కేకకు యేసయ్య ఏం చేశారు? ఆగిపోయి కారణం తన కన్నీరుకు పట్టించుకున్న దేవుడు. అర్థం కాదు. గొప్ప వాక్యాలు చెప్పేంత దేవుడు. కన్నీరు దేవుడు తుత్తులో పెట్టారు, దాచి పెట్టారు, అక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారు. బాబు నువ్వు ఎంత కన్నీరు పీకేసి అక్కడ పెట్టారని చెప్పి ఏడుతున్నావు. అర్థం కాలేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీరు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ చెప్పకపోయినా నాకు సంబంధం లేదు. కాబట్టి నిజమైన వాక్యాలు చెప్తే హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ రావు. అందుకే నాకు అర్థమైంది. నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, పేదలను కనికరం చూపించి తీరాలి. దరిద్రులకు ఏం చేయాలి? సదుపాయం సత్క్రియలు చేసేటట్టు తీరాలి. అందుకే యాకోబు పత్రికలో యాకోబు సంఘ బిడ్డలకు చెప్పిన మాట, తనము కలిగిన దేవుని యొక్క బిడ్డలారా, పేదరికం ఉన్న తోటి సహోదరులను ఏం చేయాలి? లేవనెత్తేటట్టు తీరాలి. వారిని ఏం చేయకూడదు? పనిష్ చేయకూడదు, వారిని శిక్షించకూడదు. అందరూ దేవుని బిడ్డలు, 90% దేవుని బిడ్డలు. ధనవంతులుగా ఉన్నవారు పేదలు ఏం చేయదు, పట్టించుకోరు. మనకు అమ్మ చనిపోయింది. ఆ అమ్మ చనిపోయినప్పుడు అంతమంది ఉన్నారు కానీ ఎవరు వెళ్ళలేదు సమాజ కార్యక్రమానికి. ఇంకా దేవుని బిడ్డలే, ఒకే సంఘమే. సుమారు సంఘం ఉన్న ఆత్మలు ఎంత ఉంది తెలుసా? ఒక 7,800 సంఘ బిడ్డలు ఉన్నారు. కానీ సమాజ కార్యక్రమంకి వచ్చింది 7. ప్రజలు చెప్పలేదు, రాదు. సమాజ కార్యక్రమం ఎన్ని గంటలకు అయింది? రాత్రి 7:30, 8కి అయింది. చివరికి ఒక 7-8 మంది. మరి అక్కడ దేవుడు దయచేసి కృప చేసో తెలియదు. కొంతమంది అన్యులు వచ్చి కొన్ని దేవుడి బిడ్డ అయితే ఎవరో అయితే మనం చేసేది ఆవులు వచ్చి దాంట్లో ఏం చేశారు? పాలభాగస్థానం వహించి తీరారు. దాని అర్థం మనం కొందరి మీద అత్యాచారం చూపించి తీరు, కొందరు కన్నీరు తొడవకుండా వారి కన్నీరు పీల్చిలాగి సాగేస్తున్నాం కదా. మనం వారి మీద ఉన్న శిక్షాపతి మనం కోరిని తెచ్చి తీరుతున్నాం. అందుకే యాకోబు చెప్తున్న ఒక మాట, నీ సంఘం లోపల ఉన్న వేదలు కానీ, నీ సమాజం లోపల ఉన్న దరిద్రులు వారి కన్నీరు తుడిచేటట్టు గుడి తీరాలి. దానికి మంచి ఉదాహరణ మంచి సమీరుడు ఏం చేశాడు? ఆ వేదన పడిన వాడు కన్నీరు తుడిచేసి ఆడికి కన్నీరు అంటే ఏంటో తెలియలేనట్టుగా మార్చింది. రెండోదిగా గోర్ఖా గురించి లేకపోతే తబితా గురించి చెప్తున్నాడు. ఆమె కూడా జీవించిన కాల తరగతిలో బట్టలు కుట్టించుకోవడానికి అర్హత, ఎన్నిక, యోగ్యత లేని వారికి ఏం చేసి పెట్టేది? ఆమె బట్టలు కుట్టించేసుకొని వారి కన్నీరును తుడిచి తీరేది. ఓటు బట్టలు ధరించిన వాడికి బట్టలు లేనోడికి ఉన్న ఏడుపు ఏం కాదు, అర్థం కాలేదనుకుంటా. వీరి వాళ్ళ బట్టలు నిండున్నోడికి అస్సలు ఒక బట్టలు లేనోడికి ఏం కాదు, గుర్తు రాదు. కానీ దేవుని బిడ్డలకు గుర్తొచ్చి తీరాలి. నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం ఇదే. మన ఇళ్ళలో కొన్నిసార్లు కొందరు వస్తూ ఉంటారు, కొన్నిసార్లు చెప్పులు లేకపోతే ఉన్న చెప్పులు ఇచ్చేసి పంపించేస్తాం, ఉన్న బట్టలు ఇచ్చి పంపిస్తాం. కానీ అది ఇవ్వడానికి కారణం ఏంటి? వారి పడే వేదనలను అర్థం చేసుకోగలరు. అందుకే ఈ కాలంలో తబితలా మనం మారి తీరాలి. ఒకరి కన్నీరుని ఏం చేయాలి? బట్టల కోసం ఏడు చేసి వారి బట్టల కొరకు మనం కన్నీరు
నేను ఏం చేసుకోగలిగి తీరాలి. మన సంఘ కాపరి గురించి చెప్తాను. ఆయన పెళ్లికి కొన్నప్పుడున్న పెళ్లి బట్టలు ఒక విశ్వాసం వచ్చాడు, అయ్యారు నాకు ఆ బట్టలు నచ్చి ఇచ్చేయండి అన్నారు. మీరైతే ఎంతమంది ఇస్తారు? పెళ్లికి ఇచ్చిన వాచ్, పెళ్లికి ఇచ్చిన బట్టలు అడిగేశారు. ఏం చేయాలి? అడిగితే ప్రేమ ఎక్కువైపోతే ఇంకేమన్నా అడుగుతారు? ప్రేమించిన వాడిని అడుగుతారు, అంతే కదా. అడిగేసరికి అయ్యారు ఇంకేం జరగలేదు. మా అమ్మ మొక్క ఒక్క నిమిషం అటు తిరిగిపోయింది. ఏం చెప్పాలో అర్థం కాదు. ఇచ్చేసారు, ఇచ్చేసిన తర్వాత ఇచ్చేసారు, అయిపోయింది, పోయింది. ఏమైంది? దానికన్నా మించింది కొనుక్కోవచ్చు. దాని అర్థం ఒకడి జీవిత స్థితిగతులతో కన్నీరు తుడిచేవారుగా మారింది అర్థం. దానికి తబిత మంచి ఉదాహరణగా బైబిల్ చెప్తున్నది. తర్వాత బైబిల్ చెప్తున్నాడు బర్నబా అని చెప్పిన అభిషేక్తుడు. ఆయన గురించి చెప్తున్న ఒక మాట, ఆయన తన ఆస్తిని ఏం చేసుకున్నాడు? అమ్మేసుకుని పేదలకు సాయం. నేను చెప్పేది ఈ కాలంలో ఎంతమంది క్రైస్తవులు మీరు చూశారు? ఒరిస్సాలో ఉన్న ఎంతమంది క్రైస్తవులు మీరు చూశారు? తనకు ఆస్తి అమ్మేసి పేదలకు సాయం చేసే నేను చూసిన వాళ్ళు ఉన్నారు. మీరెందరూ చూసారో నాకు తెలియదు. ఆయన చూసినా నాకు ఆత్రత కలిగింది. నేను ఒకరోజు అలాగే చేసి తీరాలి. ఉన్నది మొత్తం ఇచ్చుకోగలిగి తీరు ఏం చేసుకోవాలి? కొందరి జీవిత స్థితిగతులను నిలబెట్టుకోగలిగితే ప్రార్థన మాత్రం ఘోరంగా చేస్తారు. దేవో వాడికి ఇల్లు ఇచ్చేసేయండి, మార్పు ఇచ్చేసేయండి. ఏంటిగా మనకి ప్రార్థన మనం చేయాల్సింది ఏంటి? సహాయం చేయాలి. నేను ఒక సంఘానికి వెళ్ళాను. నా సంఘంలో ఉన్న విశ్వాసులు ఒక 300 మంది ఉన్నారు. ఒక 2 విశ్వాసులు ఉన్నారు. వారికి ఏం లేదు, ఇల్లు లేదు. ఆ 300 విశ్వాసులు అందరికీ కలిపి ఉన్న పొలం ఎంత ఉందో లెక్కెట్టేసి దాంట్లో 10వ వంతు కాదు, 1 వంతు తీస్తే 1% తీస్తే ఆ విశ్వాసికి కాదు, 4 విశ్వాసులు ఇల్లు కట్టడానికి పరిస్థితి కాదు. ఇంకా చేయండి. అదే బర్నబా గురించి బోల్డ్ వాక్యాలు వింటాం, కానీ బర్నబా లాగా ఏం లేదు. సహాయం చేసే తత్వం లేకుండా చాలా మంది ఈ కాలంలో. 4వదిగా అపోస్తలుల 2వ అధ్యాయంలో చూడగలిగిన బర్నబా మాత్రం కాదు, సంఘ బిడ్డలు కూడా ఒకరొకరికి ఏం చేసేవారు? సహాయపడేటట్టు ఉండేవారు. పేదలకు, దరిద్రులకు ఏం చేశారు? వారి కన్నీరు తుడిచేవారిగా ఉండేది. కేవలం ప్రార్థన చేసేసి వారికి విడుదల ఇచ్చుకోవడం కాదు, స్వస్థతలు ఇచ్చుకోవడం కాదు, వారి దురాత్మను వెళ్ళగొట్టాడు. వారికి ఆర్థికంగా కూడా సహాయం చేయాలి. అది మనం చేయలేకపోతే ఇంకెవడో చేస్తాడు? ఏ దేవుడు వచ్చి చేస్తాడు? ఏ దేవుడు మనమే చేసుకు తీరాలి. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం. 2వదిగా పేదల యొక్క కన్నీరును తుడిచేవారిగా ఉండేది. ఆకలితో ఉన్న వ్యక్తి యొక్క ఆకలిని ఏం చేసుకోవడం? తీర్చేటట్టు మన దేవుడి బిడ్డలుగా మారితే. అలా చేయలేకపోతే నువ్వు పాపం చేసి తీరుతున్నావు. ఆ పాపం నేను వెంటాడి నీ పిల్లల జీవితాన్ని ఏంటి నాశనం చేసుకోగలిగి తీరుతుంది. 3వదిగా బైబిల్ చెప్తున్న మాట, ఒకటి పాపం చేస్తున్నాడు అన్నది చూచి కూడా మౌనం పాటించే దానిని పాపం అని బైబిల్ గుర్తించింది. ఎస్కేల్ గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం చదవగలిగి తీరినప్పుడు, ఒక మనిషి దుష్టత్వం చేసి పాపం చేసి జీవించిన దానిని చూచి నువ్వు దాని గురించి మౌనం పాటించావు అనుకో, దాని అర్థం వాడు కానీ సస్తే వాడి రక్తపు అంటూ నీ చేతి మీదకి వస్తుంది. అర్థం కాలేదు. ఒకటి పాపం చేస్తున్నాడు తెలుసు, మనం అందరూ ఏం చేస్తాం? సైలెంట్గా ఉండిపోతే ఆడు చచ్చిపోయాడు అనుకో, నువ్వు పర్వతానికి వెళ్తే ఆ రక్తం నీ వ్యతిరేకంగా ఏం చేస్తాయి? కేసు వేస్తాడు. ఉన్నారు మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మీ మీద విధించారు. హలో, ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, ఎవరి అకౌంట్స్ మన మీదకి రాకూడదు, ఎవరి కేసు మన మీదకి రాకూడదు. అందుకే కాయిన్ గురించి చెప్తున్న మాట, ఎవరు ఏబేలు యొక్క రక్తం ఏం చేస్తుంది? న్యాయం కేకేస్తాను. ఏబేలు నాకు న్యాయమేదే, నన్ను ఎందుకు న్యాయం చేసలేదు, నాకు న్యాయం కావాలని కేకేస్తాను. ఈ పగటి వేళ ఆత్మ ప్రేరేపణ ఉంటే, ఆత్మ ప్రేరేపణ నీ హృదయం తాకితే అలాంటి కేకలు వినదానిని పరిహారపరచుకొని తీయడానికి ప్రయత్నం చేస్తుంది. లేకపోతే దేవుడు నీ జీవితానికి మేలు కల్పించుకుంటారు. అందుకే ఈ పగటి వేళ ఆలోచించు. ఈ ఉపవాస ప్రార్థన కొడుకులు ఎందుకు దేవుడు ఈ మాటలు చెప్పి చూస్తున్నా? ఇక్కడ నువ్వు పరిష్కారం చెందలేకపోతే నీ ఆత్మిక జీవితం ఎంత ఘోరమై తీరుతుందో ఈ పగటి వేళ ఒకసారి పరిశోధన కలిగేటట్టు కూడా తీరాలి. అందుకే క్రైస్తవ్యం ఎప్పుడు ఒప్పట్లేదు. ఒకటి పాపం చేస్తే మనం మౌనం పాటించలేము. మౌనం పాటిస్తే ఆడికి వచ్చిన దానికన్నా డబుల్ నీ మీదకి వస్తుంది. లేకపోతే బాప్తిస్మ యోహాను మీరు చూడండి, ఆడికి ఏం తలనొప్పి? ఆడు ఎక్కడుంటున్నాడు? అడవిల్లో ఎక్కడుంటున్నాడు? ఆయన ఉండేది ఎక్కడో తెలుసా? అరణ్యాల్లో ఉండి అక్కడుండి దేవుని గురించి, దేవుని యొక్క పరిచయం ప్రకటించిన సందేశవక్త ఆయన అక్కడుండి. పట్టణములో ఒకడు అన్యాయం చేసినప్పుడు ఆయన ఏం చేశాడు? అరిచాడు, యాకేశాడు. మనం ఈ కాలంలో ఎస్కేల్ గ్రంథం చెప్తున్న ఈ కాలంలో కొన్ని ఆత్మిక కుక్కలు ఉన్నాయి. వాటికి ఏం లేదు, నోరు ఉన్నాయి కానీ ఏం చేయవు. బైబిల్ అలాగే చెప్తున్నా. ఎస్కేల్ గ్రంథం ఏదో ఇంటికి చదవండి. ఆత్మీయతలో ఉన్న కుక్కలు అని చెప్పబడింది. నేను చదివిన నాకే భయం వేసేది. ఆ కుక్కలకు ఉన్న ప్రత్యేకత మొరగాలి, కానీ ఏం చేయట్లేదు, మొరగట్లేదు, మౌనం పాటించారు. అలా వెళ్ళిపోయి తీరేది ఈ కాలంలో ఉన్న ఆత్మీక సమాజం. 2 రోజుల క్రితం ఒక
పాస్టర్ గారు చనిపోయారు. ఎలా చంపేశారో తెలుసా? తుపాకీతో గురి కొట్టి చంపేశారు. ఎందుకు చంపేశారో తెలుసా? పాపం గురించి వాక్యం బోధించాడు కాబట్టి. అర్థం కాలేదు. పాపం గురించి ఆయన ఎంత వయసు తెలుసా? నాకన్నా చిన్నోడే, 31 సంవత్సరాలు. 2 ఆడపిల్లలు. అద్భుతం చెప్తారు లోకానికి పాపం గురించి. ఎవరికి చెప్తున్నాడు తెలుసా? కాలేజీలో ఉన్న పిల్లలకి, వీధుల్లో తిరిగి మత్తు మందుల పదార్థాలు తీసుకున్న పిల్లలకి ఆయన ఏం చెప్తున్నాడు? రే మానేయండిరా, బాగుపడండిరా, దేవుడి దగ్గరికి రండిరా, బాగుపడండిరా. ఇలా చెప్పినందుకు ఆయన ఏం చేశారు? తుపాకీతో గురి చెప్పేశారు. ఒకటి రోజు నేను ఒక వీడియో చూశాను. ఒక పాస్టర్ గారు మందుశాలలో నిలబడి మందుశాలలో పెళ్ళినోడికి స్వార్థ చెప్తున్నారు. అని ఒరే మందు తాగి కుటుంబం పోద్దురా, ఎందరో చేసి కొడుతున్నారు. ఆయన ఏం పట్టించుకోవట్లేదు, ఆయన మాత్రం మొరుగుతున్నాడు. కారణం ఏంటిది? కారణం ఏంటంటే పాపం చేసిన దానిని చూసేటప్పుడు దేవుని బిడ్డలు అయితే మౌనం పాటించలేదు. అందుకే కదా యేసయ్య కూడా పాపాన్ని చూసినప్పుడు మౌనం పాటించి తీరలేదు. అలాగైతే పాపం చేసినప్పుడు మౌనం పాటించకూడదు. అది ఘోర పాపం. అది దేవుని బిడ్డలు కావచ్చు, ఊరోడు కావచ్చు, రాజులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. చెప్పాల్సిన సందేశం నీకున్న వేదికలో నువ్వు చెప్పాలి. ఈ లైవ్లన్నీ చేసేది దేనికి అనుకుంటున్నాను? మాకేమైనా తలనొప్పి కాదు, లోకానికి సందేశం ఇస్తున్నాం. పాపం గురించి మేము డిక్లేర్గా ఏం చేసాం? ఏమి చూడకుండా తిన్నంగా చెప్పడానికి కూడా వేదిక ఇవన్నీ. లేకపోతే ఈ వీధిలో ఆత్మలు రావాలన్నా సంఘం పెద్ద ఇదేం మా ఉద్దేశం కాదు. మాకున్న వాగ్దానం మేము నెరవేరుస్తున్నాము అందరి. దాని అర్థం నీకు దొరికిన వేదికలో నువ్వు ఏం చేయాలి? పాపాన్ని ఖండించాలి. పాపముకు వ్యతిరేకంగా ఏం చేయాలి? నీ కంటకు నిలగాలి. ఎందుకు కొందరైతే కంటకు నిలగాలి? ఈ దొంగ అది దొంగ, అది కనిపించిన దొంగ, ఇది కనబడని దొంగ, అందుకే ఈ సైలెంట్ అయిపోయింది. అర్థం కాలేదు అనుకోండి. అందుకే అక్కడ చెప్తున్నమాట, యేసుకేలు గ్రంథం చెప్తున్నమాట, సత్యం తెలుసు, నిజాయితీ తెలుసు, కానీ మౌనం పాటించి తీరితే అది దేవుని వ్యతిరేకంగా చేసే పాపము, మనుషుల వ్యతిరేకంగా పాపం చేసి తీరుతాడు. ఈ పగటి వేళ ఎన్నిసార్లు నువ్వు మౌనం పాటించి తీరేవే, ఎన్నిసార్లు నువ్వు నిశ్శబ్దత వహించి తీరావే, ఎందరి ప్రాణం తీసి తీరేవో ఈ పగటి వేళ ఒకసారి పరిశోధించుకు తీరు. దీనికి మంచి ఉదాహరణ మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 22 నుంచి 25వ వచనము, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. ఈ 2 వచనాలు మనం చదివినప్పుడు పురోహితుడే ఏది అని చెప్తున్నా పురోహితుడే. యాజక ధర్మం సూపర్గా నెరవేర్చేవాడు, కానీ కుటుంబ విషయాలకు వచ్చినప్పుడు పిల్లలు చేసిన బాధ్యతలకు ఏం చేసేవాడు కాదు, బాధ్యత తీసుకునేవాడు కాదు. తన పిల్లలు ఏం చేసేవాడు? వారి పిల్లలు కూడా ఎవరు? యాజక ధర్మం చేసినాడు, కానీ యాజక ధర్మంలో పొరపాట్లు చేసి, అన్యాయాలు చేసి, అత్యాచారాలు చేసి యాగాలు ఏం చేసేవారు తెలుసా? మధ్యలో సగం ఉడికిందని చెప్పి తినేసేవాడు. తర్వాత ఏం చేసి యాజక ధర్మం చేసే ప్రక్రియలో వచ్చిన వారి పైన ఏం చేసేవారు? డబ్బులు వసూలు గుంజుకోవడం. ఇది మరి చెప్పక్కర్లేదు. ఎక్కడ దేవాలయం లోపలికి వచ్చినోడికి లోపలికి రావడానికి తెచ్చుకున్న సామగ్రికి ఏం గుంజుకుంటున్నారు? ఇంకా దేవుని పెట్టకూడదు దగ్గర కొన్ని పాత్రములు తిరుగుతున్నారు. దేనికి? డబ్బుల గురించి గుంజుకు తిరుగుతున్నాయి. ఎవరి పని? భాషగా చేయాల్సిన పని వీళ్ళు గుంజుకు తిరుగుతున్నారు. హలో, అలాంటి దురాత్మక వ్యాపరించింది, అది అధికంగా వ్యాపరించింది. నేను స్వార్థమని నేను తప్పనట్లేదు, ఏమనట్లేదు. అలా చేయకూడదు, అది తప్పది. అలా గుంజుకోకూడదు, అది అన్యాయం. అది కారణం ఏంటి? అది ఏం చేశారు? సబ్బు రాసే రీతిగా సంపాదించారు సొమ్మది. అందుకే చాలా మందికి సబ్బు రాసేసరికి సొమ్ముతోనే సుఖపడి తీరడానికి ఆశ. బైబిల్ చెప్తున్నమాట, అలా మౌనం పాటించడం వలన నువ్వు దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో ఏం చేసేది? ఘోరాకి పాపం చేసి తీరేది. అందుకే బైబిల్ ప్రోత్సహించి ఏది గురించి చెప్తున్నమాట, తన కుటుంబంలో పిల్లలు చేసిన దానిని ఏం చేయలేదు? గద్దించలేదు. మన పిల్లలు ఏదైనా తప్పిదం చేస్తే గద్దించాలి, పాపం చేస్తే గద్దించాలి, ఇంటికి రానివ్వడు. కారణం ఏంటో తెలుసా? ఆయన పరలోకానికి వెళ్ళాల్సిన బాధ్యత మాకుంది, ఆయన దేవుని సన్నిధిలో నిలబడాల్సిన బాధ్యత మనకుంది. ఒకవేళ చెప్పలేదు అనుకో, ఒకవేళ దేవుని సన్నిధిలోకి వెళ్ళడం మీ గురించి కేసు చెప్తాడు. అందుకే దేవుని బిడ్డలారా ఆలోచించండి, మనం మౌనం పాటించడం కాదు, పలకాల్సిన చోటు పలికి తీరాలి. హల్లెలూయా. అలా ఏలి తన పిల్లలను నాశనంలోకి తీసుకెళ్లి తీరాడు. అందుకే నేను చెప్పి రావడం అనుకున్న ఉద్దేశం ఇదే. ఏలి తన పిల్లలను పోగొట్టుకు తినడం అనుకున్న కారణం ఏంటిది? ఏలి యొక్క పిల్లలు చేసిన పొరపాట్లతో ఏం చేశాడు? మౌనం పాటించి తీరాడు. రెండోదిగా బైబిల్ చెప్తున్న మాట మనం చూడగలిగింది. ఎహెజ్కేలు గురించి చెప్తున్న మాట, ఎహెజ్కేలు 3వ అధ్యాయం 17 నుంచి 19వ వచనం వరకు చదివితే, ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 6 నుంచి 8వ వచనం వరకు మనం చదవగలిగి తీరితే, ఎహెజ్కేలు ఏం చేశాడో తెలుసా? ఆయనని దేవుడు నగరపాలికగా ఉంచాడు, వాచ్మ్యాన్ గా ఉంచాడు. ఏ నగరాన్ని? ఇశ్రాయేలీయులకు పట్టణం కాచి తీరడానికి. ఆ పట్టణం కాచి తీరిన వాడు ఏం చేయాలి? పట్టణంలో రావాల్సిన ప్రమాణాన్ని ఏం చేసుకోవాలి? దేని చూచి ఆపగలిగే ప్రయత్నంలో ఉండి తీరాలి. కానీ ఈయన పని ఏం చేయలేదు. దానివల్ల ఏమొచ్చింది? ప్రమాదం వచ్చింది.
దుష్టులతో పాటు నీతిమంతులు కూడా ఏమైపోయారు? సంపబడ్డారు. అందుకే బైబిల్ అక్కడ చెప్తున్నా, వారి రక్తం నీ మీద ఉండి కేకలేస్తున్నాయి. అర్థం కాలేదు. దేవుడు మనల్ని కూడా ఏం చేశారు? నగరపాలకగా వచ్చారు. నగరపాలిక అని చెప్తే వాచ్మెన్. వాచ్మెన్ అంటే రైల్వే క్రాసింగ్ దగ్గర ట్రైన్ వస్తూ పోతున్నప్పుడు వాచ్మెన్ పని ఏంటిది? నువ్వు సంఘానికి సంఘ పెట్టావు, బాప్తిసం పొందావు, అన్ని భాష పొందావు, కృపావరాలు పొందావు, సంఘానికి సభ్యుడు, మెంబర్షిప్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ సంఘం కొరకు ఏం చేయాలి? వాచ్మెన్. ఈ కాలంలో సంఘం కొరకు ఎవరు వాచ్మెన్? ఏ దొంగ వస్తే ఏంటి, ఎవరు రాకపోతే ఏంటి, ఎవరికి ఏం కొందరికి అడగలేవు, అడిగితే సభావేమను. హలో హల్లెలూయా. ఓ లార్డ్. వారు దాని దాని అర్థం నగరపాలిక యొక్క పని. రైల్వే క్రాసింగ్లో ఎవరైనా చచ్చిపోతే వీడి ఉద్యోగం పోద్ది. ఎవడి ఉద్యోగం? కాపలా కాసేవాడు. అప్పుడు అలాగైతే ఈ కాలంలో ఆత్మీయులు ఎవరు ఉద్యోగం పోయిందో మీరే ఊహించండి. కారణం ఏంటి? ఎవరెవరు ఆ ప్రమాదంలో చచ్చిపోయి తీరి ఏమొచ్చి తీరింది. వారి రక్తం మన మీద కేకాడి తీరుతున్నది. హలో, మీరు అనుకోకండి రక్షణ పొందాం ఏమైపోదు. ఏమైపోవడం కాదు, నీ ఆత్మిక శుద్ధీకరణకు ఇదేమై అభ్యంతరంగా మారి తీరుతుంది. అందుకే పగటి వేళ దేవుని చూడాలా, ఏసుకెళ్ళగా నగరపాలికగా కొందరు రక్తాన్ని ఏం చేయండి? విమోచన రక్తంతో అంటుకట్టి తీరడానికి ప్రయత్నం చేసి తీరాలి. కొన్ని అడవి ఒలివ మొక్కలు ఏవై తీరాలి? పదమిచ్చి తీరేటట్టుగా, సమృద్ధించి తీరేటట్టుగా అసలైన ఒలివ మొక్కలు అంటు కలిగి తీరాలంటే వాచ్మ్యాన్ రెడీగా ఉండి తీరాలి. నగరపాలికలు రెడీ అయి ఉండి తీరాలి. దేవుడు నీకు సంఘం లోపల తీసుకొచ్చింది. సంఘ కాపరిని నగరపాలికగా కాపుకోవాలి. సంఘ విశ్వాసాన్ని నగర కాపరిగా వేయాలి, కాపుకోవాలి. దేశాన్ని కాచుకోవాలి, సమాజాన్ని కాచుకోవాలి, ఊరిని కాచుకోవాలి. మొత్తాన్ని మన చేతిలో. అందుకే కదా ఈ కాలంలో దేవుడు పడిపోయలేదు. ఎవడు పోతే మనకేంటి? ఎవరికి ఏమైతే నాకేంటి? నా ఇంట్లో ఏం జరగలేదు కదా. అది నీ ఇంటికి రాకముందు ఇప్పుడే ఏం చేస్తూ తీరు వాటి నుంచి విడుదల ముందుకు తీయడానికి ప్రయత్నం చేసుకో. అందుకే ఈ పగటి వేళ విధాయత పొందు. ఈ పగటి వేళ దేవుడు నీకు ఆత్మస్వరూపిగా నీకు సందేశం ఇచ్చి చెప్తున్నా మాట. నిర్లక్ష్య పట్టమాక. చెప్పాల్సినది నగరపాలికగా ఏం చేయాలి? బోధించి చెప్పాలి. అందుకే నగరపాలిక ఒక పని ఏంటో తెలుసా? ఇసుకెళ్ళి ఒక పని ఏంటో తెలుసా? ఆయన కాపులాకాశం చూడాలి. ఏంటి? శత్రువులు దాడి చేసుకొచ్చేది, అపాయములు జరిగొచ్చి తీరేది, ప్రమాదాలు జరిగొచ్చి తీరేది. ఈయనేం చేయాలి? గట్టిగా కేకలేసి ప్రజలు ఏం చేయాలి? సందేశం ఇచ్చి తీరాలి. మనం ఒక కథ ఎప్పుడు వింటూ ఉంటాం కదా. ఒక కుర్రోడు మందలను మేపేవాడు. మేపిన కుర్రోడు ఊళ్ళో మంచిగా కథ చూడడానికి ఏం చేశాడు తెలుసా? 2 అబద్ధాలు పెరిగాడు. ఏం పలికాడు తెలుసా? సింహం ఉంది. ఒకసారి వచ్చేసరి కర్రలు పట్టుకొచ్చారు, రెండోసారి కూడా కర్రలు పట్టు, మూడోసారి గేలి చేస్తున్నాడు కదా అని చెప్పి ఎవరు ఏం చేయలేదు. రాలే. నిజంగా ఎవరు వచ్చింది? మొత్తం దాడి చేసి తినేసి ఈయన్ని కూడా చెప్పాలి చూపించేసి అంటే కూర్చోబెట్టిన తర్వాత ఈ ఊరికి వెళ్ళి చెప్పాడు. ఇప్పుడు మీరు చూసారా? అందుకే నగరపాలిక యొక్క బాధ్యత కరెక్ట్గా చేసేది ఉండి తీరుండే ప్రమాదం పట్టణం మీదకి రాకపోయి ఈ పగటి వేళ అర్థం చేసుకొచ్చి నీ మూలంగా నీ పట్టణానికి ఎంత మాత్రం ప్రమాదం వచ్చేది, నీ మూలంగా నీ సంఘానికి ఎంత మాత్రం ప్రమాదం వచ్చేది, నీ మూలంగా నీ కుటుంబానికి ఎంత మాత్రం ప్రమాదం వచ్చేది, నీ మూలంగా నువ్వు ఉన్న ప్రదేశానికి ఎంత మాత్రం ప్రమాదం వచ్చేది. ఈ పగటి వేళ దేవుని కాళ్ళ మీద పడి దేవునికి వెచ్చడికి తీరు. దేవా, ఈ ప్రమాదంలో వచ్చి నేను నగరపాలికగా ఏం చేయాలి? విడుదలకర్తగా నేను ఏసుకేల్గా నిలబడి తీరాలి. నేను ఏసుకేల్గా దేవుని కొరకు ప్రతినిధిగా మారి తీరాలి. అలాగైతే కొందరినైనా ఏం చేయొచ్చు? కాపాడుకోవచ్చు. లేకపోతే మన అయ్యగారికి ఏం పని? సొంత ఊరు దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి రావడానికి మన పని ఏంటిది? నెల అత్తిచ్చేసుకొని అలా పరిగెట్టి తిరగడానికి కూడా కారణం ఆయనకు తెలుసు. ఈ నగరానికి నా చేతికి దేవుడు ఇచ్చి తీరాలి. అలా ఇచ్చి తీరినందుకే మీలాంటున్న విశ్వాసాలు ఎక్కడ కూర్చున్నా బాగుపడి పాప జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మిక జీవిత శుద్ధీకరణలో ఉండి నటించి తీరడానికి ఉన్న ప్రయాసం ఫలితమైన ఆయనకు పోయిన ఒక ఆయుష్ మొత్తం ఆయనకు పోయింది. ఎన్ని సంవత్సరాలు ఈ సంఘం స్థాపించలేదు? సుమారు 30 సంవత్సరాల పైన అయింది ఈ సంఘం స్థాపించబడి తీరి. దాని యొక్క 30 సంవత్సరాల ఆయుష్కు వచ్చాడు. ఒక సంఘములో ఉన్న కొందరిని కాపాడుకు తీరడానికి, దేశంలో ఉన్న కొందరిని నగరపాలికగా కాచుకు తీరడానికి. కానీ నగరపాలిక పనిచేసే ప్రక్రియలో ఉన్న సమాజస్తులే నగరపాలికను పొడిచి చంపేసేస్తున్నారు. వేదన పరిస్థితి గాయపడుతున్నాడు. అయినా కూడా ఆయన పట్టించుకోకుండా ఏం చేయట్లే వెనుదిరగట్లే. ఎప్పుడూ వెళ్ళిపోవాలని ఆశ కలుగుతున్నారు. మీరు ఒకసారి వెళ్ళి అయ్యగారికి హృదయపూర్వకంగా నిజంగా మీకు ఇష్టం ఉంది ఇక్కడ ఈ ఊళ్ళో ఉండడానికి ఆయన గుండిప్పి చెప్పాడంటే మనం నువ్వు ఇక్కడ రాలేదు. అర్థం కాలేదు. అసలు ఇష్టం రాదు. ఎందుకు ఎరగలుగుతుంది? నగరపాలికగా పనిచేసిన వాడు ఎందరో ప్రాణాలు కాపాడినప్పుడు ఆ ప్రాణం కాపాడిన వాడు ప్రాణం పొందుకొని యువతలకు తల్లేటప్పుడు ఉన్న వేదన అయినా దానిని నిర్లక్ష్య పెట్టేసి ఆ నగరాన్ని కాల్చుతున్నాడుగా. ఆ కృప ఉండబట్టి దేవునికి సొంతం. అందుకే నేను చెప్పిన వాళ్ళకి ఉద్దేశం మౌనం పాటించడంగా నగరపాలిక ఏం చేయాలి? లోకానికి సందేశం ఇచ్చి తీరాలి. ఎందుకు మనం స్వార్థ చేసేది? డబ్బులు రావడానికి లేదా సంఘం వినడానికి కాదు. ప్రమాదం రాకుండా ఏంటి? నరకమన్న ప్రమాదం మీరు సింపుల్ అనుకుంటున్నారేమో.
10 నిమిషాలు మీరు ఒక పొయ్యి కాడ కూకోండి, కూకోలేదు. కారణం ఏంటిది? ఆ వాసనకి, ఆ వేదనకి, అక్కడ దానికి ఏం చేయలేదు. ఒక అలాగే ఒక మనిషి యుగానుయుగం నరక బంధకంలో ఉండి కేకేసే కేక ఇప్పుడు కూడా నీకు వినబడట్లేదు. అందుకే మనం స్వార్థ చేపట్లేదు. అక్కడ దేవుని కరుణ ఉండదు, అక్కడ దేవుని దయ దొరకదు, అక్కడ దేవుడు కూడా స్పందించడు. ఆ కేకకి దేవుడు ఏం చేయడు, విన్నా కూడా దేవుడు పట్టించుకోరు. కారణం ఏంటో తెలుసా? అవకాశం దొరికినప్పుడు అవకాశం వినియోగపరచలేనప్పుడు ఇప్పుడు వచ్చి ఏడితే ఏం ప్రయోజనం? అందుకే బైబిల్ సూపర్గా మనకి చెప్తున్నది. ధనవంతుడికి ఎక్కడికి వెళ్ళి వేదనాస్థలంలో వెళ్ళి కేకేసేస్తున్నాడు, గొప్ప సాక్ష్యం చెప్పేస్తున్నాడు. అదే చెప్పాల్సిన టైంలో చెప్పరా ఆయన? కొందరికి సాక్ష్యాలే ఉండవు, పర్వాలేదు. నాకు తెలిసి ఒకరోజు సాక్ష్యం చెప్తారు, అప్పుడు నేను పైన నేను చూస్తాను. మీరు ఎక్కడ ఉంటారు, మీరే విడిచించారు. ఎక్కడో ఉండి సాక్ష్యం చెప్తారు, వడ్డీతో సహా ఆయన చెప్పిస్తారు. హల్లెలూయా. సాక్ష్యానికి అవకాశం దొరికినప్పుడు ఏం చేయాలి? సాక్ష్యం చెప్పి తీరాలి. లేకపోతే దేవుడు అలాంటి వేదిక తగ్గితే నేను చెప్పి రావడానికి ఉద్దేశం నగర పాలికగా ఏం చేయాలి? కేకేయాలి. ప్రమాదం. ఏం ప్రమాదం? నరకం అన్నది ప్రమాదం. దేవుడి యొక్క ఉగ్రత ప్రమాదం. దేవుడు ప్రజలని దేవుని యొక్క దేవుడు ప్రజల మీద చూపించే ఆ ప్రవాహం అది మనం సందేశం ఇచ్చి తీరాలి. అది కేకేసేసి ఈ వాక్యాలన్నీ చెప్పేది. ఏమని? హెచ్చరిక, ప్రమాదం వస్తున్నది, నాశనం వస్తున్నది, జరగబోయే దానికి ఏముండి తీరాలి? మార్పు చెంది తీరాలని కేకేసేది. ఏసుకేలా పని చేయలేకపోవడం వలన తన మీద ఏమొచ్చి తీరింది? ఎందరి రక్తం పడుతుంది ఈ పగటి వేళ. ఆత్మలో ఉన్న దేవుని ఒక్కసారి పట్టించండి. నీ తల మీద ఎందరి రక్తం పడి ఉందో వాటికి పరిహారం పొంది తీరాలంటే ఇవాటి నుంచి ఒక ఉడంబడికలోకి రా. ఏమని? నేను దేవుని యొక్క ప్రజగా నిలబడి తీరి, వాకువంతగా నిలబడి తీరి, దేవుని యొక్క సమాజంలో, సంఘంలో మాత్రం కాదు, దేశంలో మాత్రం కాదు, ఊరిలో మాత్రం కాదు, ఏ ప్రాంతంలో ఉన్నా నేను కావలి వారిగా ఏం చేశా? హెచ్చరికను, సందేశాన్ని బయలుపరిచే వారిగా మారి వెళ్తాను. హల్లెలూయా. మూడోదిగా బైబిల్ చెప్తున్న మాట యోనా గురించి. యోనా గ్రంథం 1:1-3 వరకు మనం చదవగలిగి తీరితే యోనా కూడా మౌనం పాటించే ఒక ప్రక్రియలో ఉన్నాడు. యోనాకి దేవుడు చెప్పారు ఏమని? నినవే పట్టణానికి వెళ్ళి ఏం చెప్పమని చెప్పారు? సువార్త చెప్పమని చెప్పారు. ఓ లార్డ్, వార్తనే మొదటి వక్త, సువార్త చెప్పడానికి మొదటి వక్త ఎవరు? మాట వినండి పాస్టర్. అర్థం కాదు. పాత నిబంధనలో సువార్తను ప్రకటించడానికి బయలుదేరినవాడు ఎవడు? యోనా. ఆయన కూడా ఏం చేశాడు? మౌనం పాటించాడు. ఎంత చిరాకుతో ఎక్కడికి బయలుదేరాడు? నినవే పట్టణానికి బయలుదేరాడు. నేను చెప్పి రావడానికి నా ఉద్దేశం నోహావు కానీ ముందుగా తయారై ఉండి తీరితే మా బైబిల్ చెప్పిన మాట నినవే పట్టణం అసలు ఎంత స్పందన కలిగిన వారంటే ఈ కాలంలో దేవుని బిడ్డలు కూడా అలాంటి స్పందన ఉండదు. ఆ ఊర్లో ఈయన వెళ్ళి ఏం చేశాడు? 3 రోజులు తిరిగి స్వార్థ చెప్పేసరికి ఊరిలో ఉన్న రాజు దగ్గర నుంచి పశువుల వరకు, నేనే పశువు చేసినది నేను చూడదు. దేవుని పశువు చేస్తాయి కదా, దేవుని పశువు చేసేది. అర్థం కాదు. దాని అర్థం 3 రోజులతో పాటు వాళ్ళ మేకలకి కానీ, గొర్రెలకు కానీ, మందలకు కానీ దేనికి ఏం చేయాలి? ఆహారం ఏమి పెట్టించుకున్నా అవి కేక వేయకుండా వైద్యులు చెప్తున్నమాట. కోడి కాకి పిల్లలు ఏడిచే దానిని దేవుడు పట్టించుకునే దేవుడు అంటే ఆ దేశంలో ఆ రోజు ఏ పిల్ల ఏం చేయలేదు, ఏ పిల్ల కాకి పిల్ల కూడా ఏం చేయలేదు. ఏడాది కారణం ఏంటో వారందరికి వారికి జీవితంలో చేసిన తప్పిదం గురించి వారికి ఏం కలిగి తీరింది? అవగాహన కలిగించి తీరేందుగా మారేసి తీరింది. ఎవరికి మార్పు లేదు, యోనాకు మాత్రం మార్పు లేదు. అర్థం కాలేదు. యోనాకు బదులుగా దేవుని మీద ఏమైపోతున్నాడు? పాపం అయిపోతున్నాడు, దేవుని తిక్కేస్తున్నాడు, దేవుని మీద బాధపడాడు. దేవుని మీద ఈ కాలంలో 90% మంది దేవుని మీద వెళ్ళిపోయాడు. మొన్న పాపతో నేను మాట్లాడాను, అది దేవుని మీద వెళ్ళిపోయిందంట. చర్చికి వెళ్తుంది, ప్రార్థన చేస్తుంది, అన్ని చేస్తుంది, ఎవరి మీద వెళ్ళిపోయింది? దేవుడు నాకు అన్యాయం చేశాడు. దేవుడు న్యాయం చేయొచ్చంటే అన్యాయం కూడా చేయొచ్చు అన్నాను. ఏంటి ప్రాబ్లం? జన్మించినవాడు ప్రాణం తీయగలిగే హక్కు ఆయన ఉంది. కొందరు దేవుని మీద అడిగారు, ఇక్కడ తిరిగొచ్చా? దేవునికి అసలు దేవునికే నువ్వు ప్రశ్నించలేవు. దేవునికి తిరిగి నువ్వు ఎవడు అన్న ప్రశ్న అడిగావు, నీ దగ్గర జవాబు ఉండదు. అర్థం నువ్వేమని చెప్తావు? నేను మనిషి, ఎలా మనిషి? ఆయన అడగడం మొదలెట్టడానికి ప్రారంభించింది మనకేం ఉండదు, జవాబులు ఉండవు. అందుకే దేవుని మీద అడగడం కాదు, దేవునికి ఏమైంది విధాయత కలిగి ఉండి తీయడానికి. నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం ఈయన దేవునికి వాదించుకొని అడగడం మొదలెట్టాడు. దాని వలన ఏమై తీరిందో ప్రజల యొక్క సంరక్షణకు కారణమై తీరింది. నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం ఆయన మౌనం పాటించడం ఏమైంది? ఎంత మాత్రం వారి మీద ఉగ్రత తీసుకురాబడి తీరింది. కానీ ఎప్పుడు పలకడం మొదలెట్టాడు ప్రజలకి విమోచన కలిగి తీరేది, మార్పు కలిగి తీరింది. 4వదిగా పిలాతు కొత్తి అని చెప్పిన రాజు గురించి మత్తయి సువార్త 27 అధ్యాయం 24వ వచనం చెప్పినప్పుడు అక్కడ ఆయనకి తెలుసు యేసయ్య ఏ రీతి కలిగిన
తప్పిదం చెయ్యలేదని, యేసయ్యలో పాపము లేదని, యేసయ్య ఏ దోషణకు ఏం కాదు, నిర్ణయస్తుడు కాడు అని చెప్పినా కూడా ఆయన మౌనం పాటించాడు. ఎవరి ముందు? ఆయన మీద ఫిర్యాదు చెప్పి కేసు చెప్పిన సకల రోమిల మీద, అదే రీతిగా అక్కడ ఉన్న సదుకీలు పరియులు, అదే రీతిగా హెరోదీయులు అందరూ అక్కడ ఉన్నారు. వారి సమక్షంలో ఈయన ఏం చేశాడు కదా, చెయ్యి కడిగేశాడు. మన దేవుని బిడ్డలు కూడా అంత తెలియదు, చేతులు కడిగేస్తావు. బైబిల్ చరిత్ర చెప్పిన మన కొంచెం పిల్లలు జీవితకాల తరగతిలో చనిపోయే గడియలో కూడా నీరుతో ఎప్పుడు చేతులు కడిగేవాడు చచ్చిపోయినంత వరకు. ఎందుకు తెలుసా? ఆడి మౌనం పాటించిన దాని యొక్క తీవ్రత భరించలేక చచ్చిపోయాడు. అర్థం కాలేదు. సో యాక్ట్ ఎప్పుడు సందర్భోచితం వచ్చిందో ఏం చేయాలి? ఆ సందర్భోచితంగా ఏం చేయాలి? చెప్పాల్సిన సందేశం చెప్పి తీరాలి. అర్థం కాలేదు అనుకుంటా. దాన్ని అలా చేయలేకపోతే అది నీ మీదకి ఏమైతుంది? బరువుగా మారించి వెళ్తుంది. అందుకే దేవునికి బిడలారా, పొంతి పీలాత్లకు అన్ని కడిగడం కాదు, అన్ని కడిగేసి వదిలేయడం కాదు. ఆ కడగాల్సిన సమయం వచ్చిన టైంలో ఏం చేయాలి? నిజాయితీని ఉన్నట్టుగా మాట్లాడి తీరాలి. ఐదవదిగా ధనవంతుడు లాజరు కథలో ఉన్న ధనవంతుడికి ఎందరు సహోదరులు? 5 సార్లు బతుకునేటప్పుడు ఒక్కడికి స్వార్థ చెప్పాలి. 5 ఏం చేయలేదు? స్వార్థ చెప్పాలి. బతుకునేటప్పుడు ఎన్ని పంపలు గాయలు కూరలు ఎన్ని తినేసి వచ్చావు. ఆ రక్షణ పొందని మోహన మనసు పొందని ఏం చెప్పలేదు. ఎప్పుడు చెప్తున్నాడు వీడు? నరకానికి వెళ్ళిన తర్వాత నరకం నుంచి దేవుని కేక, లాజరు సరిగ్గిడికి పంపించు. మా 5 అన్నయ్య బతుకునేటప్పుడు నువ్వేం పీక్కున్నావు? అర్థం కాదు. నువ్వు చుట్టాలు బంధువులు అని పరిగెట్టేస్తున్నావుగా, ఎందరిని మార్చావు. అక్కడికి వెళ్ళి పప్పన్నం గోరన్నం అన్ని తినేసి కూర్చొస్తున్నావు. అర్థం కాలేదు. అది చచ్చిన తర్వాత చెప్తావా? అదో ధనవంతుడు బతుకునేటప్పుడు అమ్మాయిలకి ఏం చేయలే. అందరూ ధనవంతులే, పేదోళ్ళేం కాదు. ఓడాసి బతుకునేటప్పుడు డబ్బే వాళ్ళకి శరణమై ఉండేది. డబ్బుల గురించి మాట్లాడారు కానీ దేవుడి గురించి ఒకనాడు ఏం చేయలేదు. మాట్లాడు. ఈ కాలంలో కూడా చాలా మంది దేవుడు పెట్టి చుట్టాలు బందరికం మంది పరిగెట్టేస్తున్నారు. బాబు వారికి స్వస్థ చెప్పు, వారికి రక్షణ మార్గం గురించి బోధించు. సత్యేత వరకు వెయిట్ చేయడం కాదు, అది నీకు బరువై మారి తీరుతుంది. ఎందుకంటే దొరికిన అవకాశంలో ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి స్వార్థ చెప్పి తీరాలి. ప్రతి ఒక్కరికి నీ కాలర్ ట్యూన్ కూడా స్వార్థ చెప్పాలి. అర్థం కాదు. ఈ ఫోన్లో ఉన్న కాలర్ ట్యూన్ కూడా ఏం చేయాలి? స్వార్థ చెప్పేటట్టు ఉండి తీరాలి, వర్తమానం ఇచ్చేటట్టు ఉండి తీరాలి. నేను చెప్పి రావడాలనుకున్న ఉద్దేశం, చచ్చిపోయిన తర్వాత ఈయన ఎవరి దగ్గర? దేవుడి దగ్గర చెప్తున్నాడు. ఎవరిని పంపించాడు? ఎందుకు దేవుడు లాజరుని పంపించలేదు? ఎక్కడి నుంచి మనుషులు అక్కడికి ఎవరు రాలేరు, అక్కడి నుంచి మనిషి ఇక్కడికే రావాలి. అలా వస్తే అలాంటి ఒక సిద్ధాంతం ఇప్పుడు కూడా ఉంది కదా, చచ్చిపోయిన వాళ్ళు అంటున్నారని. అది వచ్చేది ఆలయం కాదు, వాళ్ళ పేరట మారు వేషం వేసేసుకొని వచ్చినాడు. నువ్వు ఆయన నమ్మేస్తున్నావు కాబట్టి ఆయన నీ దోషం, నువ్వే ఆయన యజమాని. అర్థం కాలేదు. అందుకే చచ్చిపోయిన ఒక మనిషి ఏం చేయలేడు, తిరిగిలేడు. అందుకే చాలా మంది చెప్తారు స్వర్గం లేదు, నరకం లేదు. కారణం ఏంటిది? స్వర్గానికి వెళ్ళినోడు కనబట్లేదు, నరకానికి వెళ్ళినోడు కనబట్లేదు. అవును కదా? ఎవరు వచ్చారు? స్వర్గం నుంచి. నరకం నుంచి ఎవరు వచ్చారు? మరి మీరెలా నమ్మేస్తున్నాం? మళ్ళీ నమ్మకం ఉంది. ఫాస్ట్గా చెప్పేసారు, నమ్మేశారు. ఇదే చాలా మంది కనుక్కోవాలి. అదో ఇదే చాలా మంది బైబిల్ చెప్తున్నా. నరకం ఎక్కడ ఉంది? నువ్వు కూపని కిందే ఉంది. దానికి డౌట్ ఉంటే మీరు వెళ్ళి చూడండి. కొండల మధ్యలో వచ్చి ఏమవుతున్నాయి? అగ్గి మంట, అందరూ మంట ఎవడ పెట్టాడు. నరకం ఇక్కడే ఉంది, ఎక్కడ లేదు. ఆ మంట ఎక్కడ ఉందంటే దానికన్నా సంరక్షణ చెందే చోటు ఇక్కడ ఇంకోటి ఉంటుంది కదా. ఎక్కడ నిప్పు కాలుతుందని నిప్పు కాలిన ఒక ప్రదేశం ఉంటుంది, అది నువ్వు ఊహించుకోవాలి. దేవుడు ఇది ఇచ్చి ఆ శిక్ష గురించి నేర్పేస్తున్నాడు. అర్థం కాదు. వాళ్ళొక నమ్మకం లేదో చెప్పి వారిని చెప్పాలి కొందరు. దేవుడు పెట్టలే, అర్థం కాదు. బైబిల్లో కూడా అలాంటి సిద్ధాంతవాదులు ఉన్నారు. ఏమని? వాళ్ళొక నరకం అట్లాంటివి అన్నీ ఇక్కడే. వాళ్ళొక నరకం అంతా ఎక్కడే. కుటుంబంలో గొడవలు అయితే అది నరకం అంటున్నాను. దేవుడికి పెట్టలే, నేను అన్ని గురించి అనట్లే. కుటుంబంలో గొడవ అయితే అది నరకమా? అందుకే కదా కొందరు దేవుడి పెళ్ళి సాక్ష్యాలు కూడా చెప్పారు, నా ఇంట్లో మొత్తం నరకమే. నీ ఇంట్లో కాదు, కూకులు తెచ్చిందే నరకం ఉంది. అర్థం కాలేదు. అదో అందుకే నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఇదే. నరకం ఉంది, పరలోకం ఉంది. బైబిల్ చూసిన మాట, భూమిని తేలి చూసినప్పుడు దేవుడు ఉన్నాడు అన్నది మనకు కనిపిస్తుంది. భూమి మీద ఉన్న వాతావరణం యొక్క మార్పు చూసినప్పుడు దేవుడు ఉన్నాడు అన్నది, నేను ప్రపంచాన్ని చూసినప్పుడు దేవుడు ఉన్నాడని, దేవుడి యొక్క స్థితిగతులు చూసి దేవుని సృష్టించిన దానిని చూసి తీరితే దేవుడు ఉన్నాడన్నది ఏమై తీరొచ్చు, రుజువై తీరొచ్చు. దేవుని పెట్టలే కొందరు దేవుని నమ్మట్లేదు.
ఏ దేవుడిని నేను నమ్మాలా? యెహోవా దేవుడిని నేను నమ్మాలా? యేసు దేవుడిని నేను నమ్మాలా? పరిశుద్ధాత్మ దేవుడిని నేను నమ్మాలా? పాస్టర్ దేవుడిని నేను నమ్మాలా? ఏ దేవుడిని నమ్మాలా? కన్ఫ్యూషన్, ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. కారణం ఏంటిది? వారికే తెలియదు ఏది దేవుడు. మొన్న ఒకటితో మాట్లాడితే నేనే దేవుడు అన్నాడు పాస్టరే. ఎందుకు? ఒక వాక్యం తీసి చూపించాడు. ఏమని? వాక్యం ఒకటి తీసి చూపించాడు. నువ్వు దేవుడిలా మారిపోయి తిరుగుతావు అన్న ఒక వాక్యం తీసి నీ దేవుడు నేనన్నా అయితే అలా పాపం క్షమించాను. పాపం అదే అవ్వదు, అది దేవుడు. మరి నువ్వే సహదేవుడు అర్థం కాదు. దేవుడి మీద సంగతి ఇప్పుడు నా నమ్మకం ఏంటో సార్, ఏసైతో కలిపి మమ్మల్ని కూర్చోబెట్టి నేను ఏసీనే వేసేవా? మన పూర్ణతలోకి ఏం చేయలేదు. ఏసైలా మార్పు చెందాలి, ఆశిస్తున్నాం అలా మారాలని. అర్థం కాదు, మనం దేవుడు అయిపోవాలి. మనకైతే ఇంకా రేపటి నుంచి ఒక చేతి పెట్టేసింది, స్వస్థత అయిపోయి బాగు అయిపోయి దేవుళ్ళు మనంగా కదా. అందుకే ఈ ధనవంతుడు కూడా దేవుడు అనుకుని ఏం చేస్తున్నాడు? ధనం అదే నా దేవుడు, అదే నా సర్వస్వం అనుకోండి. చచ్చిపోయే గడియలో కూడా తన సహోదరుడికి ఏం చేయలే, ఒక్క సందేశం చెప్పలేదు. అదో దొరికిన అవకాశంలో ప్రాణం ఉన్నప్పుడు కొందరికి వార్త చెప్పు, ఆయుష్ ఉన్నప్పుడు కొందరికి ఏంటి దేవునికి వర్తమానం చెప్పు. నరకం ఉంది, పరలోకం ఉంది, నాశనం వస్తున్నది, ఏం చేయాలి? బోధించి తీరాలి. కానీ ధనవంతుడు ఏం చేయలే, బతుకునేటప్పుడు బోధన, కానీ చచ్చిపోయినప్పుడు రుణం తీర్చేద్దాం అనుకున్నాడు. విశ్వాసి కదా, వాక్యం తెలిసిన విశ్వాసి కదా. బతుకునేటప్పుడు చేయలేని రుణం ఎప్పుడు తీరుతారు విశ్వాసులు? ఎక్కడికి వెళ్ళిన తర్వాత వేదనాస్థలం వెళ్తే వేదనాస్థలం, పర్లోకం వెళ్తే పర్లో, అక్కడ తీర్చారు. అవ్వదు, వర్కౌట్ అవ్వదు. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం ఇది, చెప్పాల్సిన సందర్భంలో చూసిన పాపాలను ఏం చేయాలి? గద్దించాలి. ఏసే గద్దించలేదా? బాప్తిసం పొందొచ్చిన జనాన్ని చూసి ఏసే వాళ్ళు ఏ కాల సర్పము ఒక పిల్లలాగా పిలిచి వారిని ఏం చేశారు? హెచ్చరించారు. వారి వీరి మీద పగబెట్టుకున్నారు. ఏమని? మమ్మల్ని సర్ప సంతానం పిలుస్తాడు. ఏమనుకుంటున్నాడు? ఆడు ఎవరికి పుట్టినోడు? ఆ వండ్రంగికి పుట్టినోడు కదాడు. ఆడు ఎవరికి పుట్టినోడు? ఆ వేశ్య మలికి పుట్టినోడు కదా. ఎంత అవమానంగా ఆయనకు మాట్లాడు. అయినా ఆయన దానిని ఏం చేయలేదు, పట్టించుకు తీరలేదు. చెప్పాల్సిన సందేశం ముఖం చూసి చెప్పాడు. ఇస్కరియోతు యూదులకు కూడా వేసే ముఖం చూసి ఏ పని కోసం వెళ్తున్నావు ఆ పని బయలుదేరు. అర్థం కాలేదు. పేదలు యేసయ్యను అంగీకరించడానికి ఉన్న అవకాశానికి ముందుగా సాతాను తనకి ప్రేరేపించిన దాన్ని ముఖం చూసి చెప్పారు. ముఖం దాచి చెప్పేది దేవుని లక్షణం కాదు, దేవుని బిడ్డల లక్షణం కాదు. ఉన్నది ఉన్నట్టుగా ఏం చేయాలి? పలికేటట్టు చేయాలి. లేకపోతే పిలికాత్మ. ప్రకటన గ్రంథం చెప్తున్నాడు, పిలికోడు దేవుని రాజ్యం ప్రవేశించడు. అది ఎట్టాంటి దేవుని బిడ్డ అయినా, ఎంత అభిషేకం పొందినోడైనా. అర్థం కాదు. డౌట్ ఏమైనా ఉంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. పిలిపోదు దేవుని బిడ్డైనా, అభిషేకుడైనా, ఆత్మపూర్ణుడైనా, ఎన్ని కృపావరాలు యాక్టివేట్ అయి ఉన్న పిరికితనం వచ్చిందంటాడు. ఎక్కడ ప్రవేశించలేదు. నీలో పిరికాత్మ ఉన్న ముందు దాన్ని బద్దలు కొట్టిన తర్వాత ఈ అభిషేక కార్యక్రమానికి అర్థం కాలేదు. అందుకే అపోస్తలుల చదవగలే పిరికాత్మతో ఉన్న శిష్యులు గది లోపల కూర్చొని ఏమై ఉన్నారు? తాగొచ్చిన దాని మధ్యలోకి ఎవరు దిగొచ్చారు? ఏసయ్య దిగొచ్చారు. వారి పిరికితనాన్ని మార్చి తీరేంతగా ఏసయ్య రావడం మాత్రమే పరిశుద్ధాత్మ కూడా వారి మీదకి వచ్చి తీరేది. అదే బైబిల్ చెప్తారు, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చేసరికి పిరికితనం వారిని ఏం చేసింది? విడిచిపెట్టి ఇప్పుడు కూడా అభిషేకం పొంది అనివాసాలు మాట్లాడి పిరికితనం పోలేదంటే వేరే పని చూసుకోయమ్మా, వేరే పని చూసుకోండి. ఎందుకు ఈ పని? పాటవారం ద్వారా పిరికాత్మ నాలో నా వసించి వసించి కాపురంగా వేసినే పిరికాత్మతోనైనా మొత్తం ఆరాధన చేసేస్తున్నాను. ఆపండి. పిరికాత్మ కాదు మనకి. మనకిచ్చిన ఆత్మ ఎట్లాంటి ఆత్మ? విడుదల ఇచ్చే ఆత్మ, స్వాతంత్రం ఇచ్చే ఆత్మ, సాతాను యొక్క పునాదులను కలిపే ఆత్మ, మరణ వాక్యాలను ఎరగొట్టే ఆత్మ. ఆ ఆత్మదేవుడు మనకి ఇచ్చారు కాబట్టి మౌనం పాటించకూడదు. అందుకే కదా యేసయ్య దురాత్మలను వెళ్ళగొట్టడానికి వెళ్ళిన ఆ సందర్భంలో దురాత్మ ఈయన మీదకి కేకలేసుకుని వచ్చినప్పుడు మౌనం అంటావు. దురాత్మను ఎందుకు మౌనం చేయించింది? అర్థం కాలేదు. ఎందుకు దురాత్మ వెళ్ళగొట్టే చర్యలో సేవకులు దురాత్మకు మౌనం పాటించేది? వాళ్ళకి అక్కే నిజాలు చెప్తే ఇక్కడ కూకున్న కుటుంబాలు కొట్టేసుకుంటాయి. అర్థం కాలేదు. ఎవరు కొట్టేస్తారు? మానవ చర్చిలో జరిగిన విషయమే. ఒక విశ్వాసం ఏం చెప్పి మీరు అందరూ దురాత్మతో ఊళ్ళో కొట్టడానికి వచ్చారు. అగ్ని పరీక్షలు అన్ని దిగినాయి. ఏ కామన్ సెన్స్ లేదు. అర్థం కాదు. దురాత్మ పలికినవన్నీ ఆమె ఆడికి అంటే ఆశ, వీళ్ళు కలిసి ఉండాలని మీరు
కలుసుకొని ఉండాలని. అందుకే యేసయ్య ఈ దురాత్మ పరిచర్యలు చేసే లేకపోతే కృపావరంతో పరిచర్య చేసే సేవకులు ఎంత పరిజ్ఞానంతో ఉంటారంటే అంత నేర్చుకోరు. అస్సలు ఒక్క విషయంలో కూడా వాళ్ళు ఏం చేయరు. వాళ్ళ సాతానికి అవకాశం ఇవ్వడు. మనం అనుకుంటా ఇలా చెయ్యట్లేదు, సాతాను పోతే పోయాడు. చెప్పు ఎలా వచ్చావు, ఎవరింటి వాళ్ళు చెప్తావు, దేనికి వచ్చావు, ఎలా వచ్చావు, వాడు ఎన్ని నిజాలకు ఎక్కాడు అనుకో, నీ కొడుకు పేరు, నీ కూతురి పేరు, నీ భర్త పేరు చెప్తా మాట్లాడుతుంది, కేసు లెటర్ కొట్టుకుని వచ్చేస్తావు. అవన్నీ షో ఆఫ్ అయిపోతున్నాయి ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో. ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా పోయింది, వచ్చిందా పోయిందా, ఏం అడగాల్సిన అవసరం ఏం లేదు. వచ్చిన దాన్ని పోగొట్టేస్తే పోలే. అందుకే ప్రజలకి దేని మీద నమ్మకం, దేవుని కన్నా దేని మీద ఎక్కువ నమ్మకం. దెయ్యాలను అయితే నమ్మకం అయింది కదా, అది కాదు. దెయ్యాలను కూడా యేసయ్య ఏం చేశారు, మౌనం పాటించారు. అందుకే దెయ్యాన్ని కూడా యేసయ్య చెప్పారు, నోరుమై. దెయ్యమే యేసయ్య గురించి డిక్లరేషన్ ఇచ్చింది, ఏమని, నువ్వు దేవుని యొక్క కుమారుడు అని, పాపాన్ని విడిపించిన వాడు, నువ్వు దేవుని యొక్క పరిశుద్ధుడు అన్న దానిని గుర్తించాడు. నువ్వు చెప్పడమే పరిశుద్ధుడు. దెయ్యం మన పరిశుద్ధత గురించి చెప్పడం, దేవుడు మన పరిశుద్ధత గురించి చెప్పాలి. అదే కదా పేతురు వెళ్తున్న సందర్భంలో ఆయన గురించి ఒక యజ్రాలమ్మ ఏం చేసింది, మన దేవుని బిడ్డల గురించి ఏ యజ్రాలమ్మ ఇలా అనట్లేదే అని నాకు అనిపిస్తుంది. మరి ఈ యజ్రాలో ఆ యజ్రాలు నాయకుడు ఉంటారు. అర్థం కాలేదు. మేము ఒకరోజు బండిలో మన బాబాయ్ పట్నం పాసిర్లో నేను వచ్చిన టైంలో మా ముందు అప్పుడు కూకున్నాడు. ఆడు మొత్తం చెప్పి మీరే ఒక పాట. ఓకే సార్, ఏం పోల్చిపోయాడో నాకు అర్థం కాదు. మరి అయ్యగారిని పోలితే ఏదో మనమేమా నన్ను చూసారు అయ్యగారు అదో నరలేదో నాకు తెలియట్లేదు. మనల్ని చూచినప్పుడు యథార్థ ఆత్మికులను పరిశుద్ధులను చూసినప్పుడు ఎవరు గుర్తిస్తారు, దురాత్మలు గుర్తిస్తారు. వాళ్ళు పొగడతల కోసం మనం వెళ్ళకూడదు. అర్థం కాదు. ఈ కాలంలో టీవీ యూట్యూబ్ అన్ని ఓపెన్ చేయండి, దెయ్యాల పొగడతలకే పాటలు పొగిడిపోతారు. దెయ్యాలు అరే మౌనం పాటించమని చెప్పాలి. దెయ్యాలకి దెయ్యాలు ఎవరిని పొగిడారు, మా పాటలు అద్భుతాలు చేసే పాటలు ఎవరు చెప్తున్నారు, దెయ్యం చెప్తుంది, దేవుడు చెప్పాలి. అర్థం కాలేదు. అదో దెయ్యాలను ఏం చేయాలి, నోరు మూయించారు. అందుకే అంత్యకాలంలో బైబిల్ చెప్తున్నట్టు మాట, అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధికులు లెగుస్తారు. ఎందుకు ఇలాంటి మాయా మంత్రజాలను చేసేసి ప్రజలను ఏం చేశారు, వశీకరణలోకి తీసుకెళ్ళిపోతున్నారు. అందరి నుంచి మనం ఏమైతే బయటకు వచ్చి తీరాలి. అలాంటి సంఘాల నుంచి పారిపోవాలి. అలాంటి వాక్య బోధనలో ఏం చేయకూడదు, మౌనం పాటించుకోవాలి, కేకేసి చెప్పాలి. ఏమని, నువ్వు చెప్పే వాక్యోపదేశం తప్పు, నీ దాంట్లో ఏం లేదు, నిజాయితీ లేదు, అది కరెక్ట్ అయినది కాదు, ఇది యుక్తమైనది కాదు అని ఏం చేయాలి, అదే వేదికలో ఆయనకు ఏం చేయాలి, చెప్పాలి. ఇది అలా మనకి. నేను నాన్న ఒకరోజు ప్రార్థనకి వెళ్తే ఆ వాక్య పరిచయం చేయడానికి గొప్ప అభిషేక్తుడు వచ్చాడు. ఆయన అభిషేకంతో గొప్ప మాటలు చెప్పి ఒక చుచ్చు పెట్టేశాడు. ఏది నలుగురు ఒక స్నేహితుడిని ఎత్తుకొని తీసుకొచ్చారు కదా, నలుగురు స్నేహితులు. అందులో ఏమైనా రుసుకుందా, నేను చెప్తాను రుసుకు. ఆ నలుగురు విశ్వాసం వీడిని ఏం చేసింది, స్వస్థపరిచింది కదా. ఆ నలుగురు విశ్వాసం వీడిని రక్షించింది. రైట్. ఆయన చెప్పినట్టు నువ్వెవరో ఇక్కడ నమ్మేస్తే మీ తాత మీ ముత్తాతలు అందరూ రక్షణ పట్టి వెళ్తారట, ఉంటారా? ఆయన అలాగే చెప్పాడు. ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. వాళ్ళ విశ్వాసం వీడిని స్వస్థపరిచొచ్చు, రక్షణ ఇవ్వదు. అర్థం కాలేదు. మీరు రక్షించకున్నారు, మీ విశ్వాసం ఏంటి, మా తాత ముత్తాతలు ఎవరు రక్షణ పొందలేదు, నువ్వు నమ్మేంత రక్షణ పొందేస్తారా? జరగదు. ఇలాంటి చిన్న చుచ్చి చాలు విశ్వాసాలు ఆపత్తి అయిపోతారు. అమ్మయ్య మా తాత మొత్తం ఏదో నమ్మేశాడు, బాబు పర్వకం ఉంటారు. హలో, ఇదే కదా కొందరు పట్టుకొని చెప్తున్నారు, మీ తాత మొత్తాతలు అందరూ నరకం, నువ్వు మాత్రం పర్వాలేదు, అన్యాయం కాదా అని చెప్తున్నారు కదా. అప్పుడు మనం ఏం చేయాలి, లేదా మీకు మీరు సూపర్గా పర్వతం ఆనందిస్తారు, మీ పిల్లలు మీరు మీ తాతలు మొదలు అందరూ నరకం ఉండదు, మీకు వేదం లేదా? మన వారి పరిస్థితి ఏంటో ఏమని ప్రార్థన చేస్తాం, చచ్చిపోయినట్టు ఎలా చచ్చిపోయి వెళ్ళిపోయింది. అది మనం మార్చలేదు, ఉన్నోళ్ళు మనం మార్చలేదు. అది మీద ఉన్న ప్రేమ ఈ మీద కుమ్మరించాలి. అర్థం
కాదు. అందుకే స్వార్థం చేశాను. వాళ్ళు ఎవరో కాపాడలేకపోయాను, వాళ్ళు నేనేం చేయలేకపోయాను. వీళ్ళైనా నేనేం చేసి తీరేది, కాపాడుకోగలిగి తీరేది అవకాశం ఇవ్వండి దేవుడా. వాళ్ళు చేయాల్సిన బాధ్యత నాకుంది, అది నాకు చేత కాదు. కానీ ఇప్పుడు నేను చేత అయ్యేటట్టుగా నేనేం చేస్తా, మనల్ని విడిపించుకు తీరుతాను. మన ప్రణాళికలు సిద్ధపాటు కలిగి మనం ప్రయాణం అయితే తీరుతాం. అలాగై తీరితే మన జీవితాలు ఏమై తీరుతుంది, బాగుపడి తీరుతుంది. నాలుగోదిగా చెప్తున్న మాట, దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయడం, అంగీకరించాలి. హోషేయ గ్రంథం 4:6 చెప్తున్న మాట, దేవుని యొక్క వాక్యం గురించిన అవగాహన లేక ప్రజలు ఏమై తీరుతున్నారు, నాశనానికి గురై తీరుతున్నారు. దేని గురించి ప్రజలకు అవగాహన లేదు. దేవుని వాక్యం ఏం చెప్తున్నాదా దాని గురించి ఏం లేదు. రైలులో నేను ఒక కళ చూశాను. ఏంటి దీని భాషాంతరం? ఎందుకు ఆయన యోసేపు అనుకుంటున్నావా, నువ్వు నెప్పుకునేసారు అనుకుంటున్నావా? లేదా ఆయన దానియేలు అనుకుంటున్నావా, నువ్వు నెప్పుకునేసారు అనుకుంటున్నావా? హలో, అయ్యో నేను ఒక కథ చూశాను, దీనికి సంబంధించిన వాక్యం ఇవ్వండి, ఇది దానికన్నా కరెక్ట్. ఇది అడగలేదు, భాషాంతరం చెప్పండి. నేను చూశాను, అయ్యోలో ఒక బంగారు పాత్రలో ఒక బంగారు చేప జంప్ అవుతుంది, నా పేరు పలుకుతుంది. దీనికి సంబంధించి భావం చెప్పి వీడి దానికి ఒక భావం రెడీ చేసుకుని ఉంచుతాడు. బంగారు పాత్ర అంటే డబ్బు, బంగారం, చేప అంటే గోల్డ్, సంఘాలు. ఎక్కడైనా వీడు రెడీ చేసేసుకుంటారు, వీడు వచ్చేసి ఇంకోటి అడుగుతాడు. దీనికి దానికి టాలీ చేసి ఇంకోటి స్టోరీ అవుతుంది. అదో దానికి కావాల్సింది ఏంటి, దేవుని యొక్క వాక్యం. వాక్యం విషయం గురించి ఏం చెప్తున్నది? నీ ఇంట్లో ఒక వివాహం జరుగుతుంది, వివాహం గురించి బైబిల్ ఏం చెప్తుంది? మరణం గురించి బైబిల్ ఏం చెప్తున్నది? దుఃఖం గురించి బైబిల్ ఏం చెప్తున్నది? ఈ ఇంట్లో ఎడతెడతగా శాపం, ఈ శాపం గురించి బైబిల్ ఎలా ప్రశ్నించాలి? ఇది అలాగే ఉండదు. అన్నిటికీ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, కృతజ్ఞతల ప్రార్థన లేదు. అదో కొర్నేలియా ఇంటికి ఎవరిని పంపించేసి పేతురుని తీసుకురావడం, వాక్యం గురించి నేర్పించడానికి. పరిశుద్ధాత్మకి ఎందుకంత ఆతృత? కొర్నేలియా గురించి బైబిల్ చెప్తున్నాం. ఆయన మంచి క్రియలు చేసిన వాడు, ఆయన పేదలకు సహాయం చేసిన వాడు, దేవాలయానికి కావాల్సిన సామగ్రి ఇచ్చినవాడు, ప్రార్థన చేసిన వాడు. అట్లాంటి వాడికి కూడా ఏం అవసరం వచ్చింది? వాక్యం. వాక్యమే మనల్ని ఏం చేసి తీరేది, బతికించి తీరేది. వాక్యానికి ఉన్న తీవ్రత దేవునికి వాక్యానికి ఒకే అనుబంధమే. అర్థం కాలేదనుకుంటా. చర్చికి బైబిల్ తెచ్చారన్నది విషయం కాదు, బైబిల్ పఠిస్తున్నామా లేదా అన్నది విషయం. ఆదాము హవ్వలు చేసిన తప్పితం ఏంటిది? పండు తిన్నారా? ఏం దేవుడు చెప్పారో అది కనలేదు. ఏం దేవుడు చెప్పారు? అన్ని పనులు తినొచ్చు, ఒకటే తీయకూడదు, తినకూడదు అన్నారు. తాకకూడదు అనలే. తాకకూడదా? తాకితే ఏమవుద్ది? దేవుడు తినొద్దన్న ఫలం తాకితే ఏమవుద్ది? అర్థం కాదు. దేవుడు తినొద్దన్నారు కానీ తాకకుండా ఉండగలుగుతారు. అది ఎందుకు? పండు కదా, అది తిన్న పాత్రంటే మరి ఏంటి కదా, ఇది సేద్యపరిచేటప్పుడు మరి పాడైపోయిన పండు ఏం చేయాలి? మరి అలాంటి పట్టుకోవచ్చు కానీ ఏం చేయలేదు. హలో, అందరూ పట్టుకోవడం పడతా, పట్టుకోవడం తిట్టుకోవడం తప్పేం కాదు. పట్టుకోవచ్చు, చూసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం కాదు. ఏం చేయకూడదు, అది సేవించకూడదు. తినకూడదు అని చెప్పి ఇంకొక అర్థం, అది నీ శరీరంతో కలయికలోకి రాకూడదు. పాపం లేదా భూమిలో, శాపం లేదా భూమిలో, అది నీ ఆత్మీక స్థితిగతిలోకి కలయికలోకి రాకూడదు. అదే కదా బైబిల్లో మోహం గర్భం ధరించి, ఏం మీకు అర్థమైంది? ఎక్కడో మోహం ప్రెగ్నెంట్ అయిపోయింది, ఏంటిది? పాపానికి గర్భం ఇచ్చేసింది. దాని అర్థం మోహం ఎక్కడికి వస్తుంది? బయట సోర్స్ నుంచి నీ నెత్తికి వస్తుంది. నెత్తికి వచ్చేసేది నీ లోపల ఏమి ఇచ్చి తినేసి దానిని నువ్వు సేవించావు. దాని అర్థం దానికి అది నీ లోపల నువ్వు గద్దించలే. సాధారణ గడిజ తలంపులు ఇస్తున్నావు, నువ్వు గద్దించాలి. అలాంటప్పుడు అలాంటివి ఏమైపోతాయి? పోతాయి. ఇది అలాగే, ఇది అలాగే వెళ్ళిపోయింది. సుఖంలో లేదు, అలా జరిగిద్దా సోపరా ఆటోమేటిక్ ఏమైపోయింది అనేసావు. అర్థం కాలేదు. దేవుడు చెప్పిన ఒక మాట, ఆ ఫలం ఏం చేయకూడదు. నీ ఆత్మ శరీరం, నీ శారీరక శరీరం ఏం చేయకూడదు, సేవించకూడదు. వాక్య పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఎవరు పడిపోయారు? ఆదాము హవ్వలు పడిపోయారు. ఓ లార్డ్, దేనికి పడిపోయారు? పాపానికి పడిపోయారు, మరణానికి పడిపోయారు. దేనికి పడిపోయారు? దేవుని నుంచి ఉన్న వేర్పాటు నుంచి దూరం అయిపోయారు. దేవుడు ఇచ్చిన పరలోకం నుంచి వేరైపోయారు. ఒక్క మాట ఎంత మోడు చేసింది చూడండి.
ఏంటిది? ఆహారం సేవించకూడదు. సేవించేసరికి నాలుగు రీతిగా విభజన వచ్చేసింది. ఒకటి, పాపం వారిలోకి వచ్చేసింది, మరణం వారిలోకి వచ్చేసింది, దేవుడి దగ్గర నుంచి దూరం అయ్యారు, నరకానికి దగ్గరయ్యారు. ఒక్క వాక్యం 4 పని చేసి తీరిందంటే మన వాక్యానికి లోపడకపోతే ఏంటని జరుగుతుందని ఆలోచించాలి. ఇంకా నేను చెప్పడానికి వచ్చే ఉద్దేశం, దేవుని యొక్క వాక్యానికి ఏం చేయాలి? విధేయతగా దాన్ని నెరవేర్చేవాడు. ఒక వారం ఒక వాక్యం చెప్తా, దేవా ఇది నేను నెరవేరుస్తాను. ఆ ఆరాధన కూడికి అయిపోతే ఏడ్చేయడం కాదు. ఏడ్చేస్తారు, నేను చూసాను గోడలు ఏడ్చేస్తారు, గోడలు గుద్దేసుకుంటారు, అన్ని చేస్తారు, రొమ్ములు గుద్దేస్తారు. బుద్ధి అది చెయ్యండి, అది మీకు ఆత్మస్పందన అయితే మీరు చేసుకోండి. నెక్స్ట్ చేయాల్సింది, దేవా ఈరోజు చెప్పింది నేను చెయ్యగలగడం కాదు, జీవితాంతం రూపాంతరమైనంత వరకు నేను ఏం చేస్తూనే ఉండిపోవాలి. అర్థం కాలేదు. జీవితాంతం ఎప్పటి వరకు? మరణం అయితే మరణం వరకు, లేకపోతే రాకడైతే రాకడ వరకు నేనేం చేయాలి? ఇది చేస్తూనే కొనసాగించుకునే జీవితం నాకు. దానిని మారు మనసు అంటారు, దానిని మారు మనసు అంటారు. మనసు మారితే జీవితాంతం క్రమంగా వస్తూనే ఉంటారు. అది ఆగే ఒక ప్రసక్తి ఉంది. అందుకే నేను చెప్పడానికి కూడా ఉద్దేశం, దేవుని యొక్క వాక్యం గురించి ధిక్కరించే వారిగా ఉండకూడదు. అందుకే 5 విషయాలు నేను చెప్పాను. ఆ 5 విషయాల్లో ఒకసారి ఇది చెప్పేసి ముగించాలని కోరుతున్నాను. 5 విషయాలు నేను చెప్పాను. మొదటిది, దేవుని మంచి క్రియలు చేయాలని తెలిసి చేయలేకపోవడం పాపం. రెండోది, పేదలను దరిద్రులను ఏం చేయడం, పరామర్శించకపోవడం పాపం. మూడోదిగా, ఇతరులు చేసిన ప్రక్రియలకు మన స్పందన ఇవ్వకపోవడం, మౌనం పాటించడం, అది పాపం. నాలుగోదిగా, దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయకపోవడం, ఆశ్రయించకపోవడం, ఆధారం చేసుకోకపోవడం, అది మనకి పాపం. ఆదాము చేసిన పాపం ఏంటిది? దేవుని మీద ఆధారపడలేదు. ఆయన శోధనతో వచ్చినట్టు ఎవరి మీద ఆధారపడాలి? దేవుడా సహాయం చేయు దేవా ఒక్క కేకేస్తే ఓటబెట్ట సైన్యంతో వచ్చేస్తాడు. దేవా తలం పిప్పు దేవా, దీంట్లో నుంచి నేమే విడుదల ఎలా పొందాలి? ఒక ఆత్మ ప్రవాహం మాకు దయచేయండి. బైబిల్ చెప్తున్న మాట, వారి బట్టలు ఉండేది కాదు, మహిమ గల శరీరంతో ఉండేవారు. దాని అర్థం ఇన్స్టెంట్ గా వారిలో ఏమై ఉండేది? దేవుడితో అనుబంధం కనెక్ట్ అయిపోయేది. కానీ వారు దానికి ఏం చేయలే, స్పందన కలిగి. అందుకే ఆదాము దగ్గరికి ఎవరు రాలేదు, సర్పం రాలే, హవ్వ దగ్గరికి వచ్చింది. ఎందుకు? ఆదాము దగ్గరికి వస్తే ఆదాముకి అన్నిటి గురించి ఏముంది? వాక్యం గురించి అవగాహన ఉంది. ఇప్పుడు హవ్వకు వాక్యం గురించి అవగాహన ఎవరు అవ్వాలి? ఈ కుటుంబాలు పాడడానికి ఉన్న కారణం ఏంటి? వాక్యం అందించేవాడు ఎవరు లేరు ఇంట్లో. అర్థం కాలేదు. ఆదాము ఎవరికి వాక్యం అందించాలి? హవ్వకి అందించలేదు. దానివల్ల ఆమె ఏమైపోయింది? పడిపోయింది. అందుకే దేవుడు శిక్షించే ప్రణాళిక కూడా అలాగే ఉంది. ముందు ఆదామును శిక్షించారు, తర్వాత హవ్వను శిక్షించారు, మూడోది గమని శిక్షించారు, సర్పాన్ని శిక్షించారు. అందుకే కుటుంబాలు పాడైపోవడానికి ఉన్న కన్నా ఏం లేదు, వాక్యం బోధించే బోధకర్త లేదు. అందుకే వాక్యం తెలిసే విధానం ఎవరికి లేదు, పిల్లలకి తెలియదు, వారికి తెలియదు. దానివల్ల ఎవరు పడిపోతున్నారు? వాళ్ళు పడిపోతున్నారు. అందుకే వాక్యం గురించి పట్టింపు కలిగే వారిగా మారండి. దాని కొరకు తయారై తీరుతాం. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక. ప్రార్థన చేద్దాం. దేవుడికి సమర్పించున్నాను. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ పగటి వేళ దేవా, ఇతరుల పట్ల ఉన్న పాప విషయం గురించి మేము తెలుసుకు తీరడానికి సహాయం చేసి చేయలేదు. దేవా నీకు స్తోత్రం. చెప్పిన వాక్యోపదేశాలన్నింటినీ కూడా మరలా ఒకసారి దేవా మా జీవిత స్థితిగతులు మేము పరామర్శించి తీరుతున్నాం. దేవా ఎవరినైనా ఏడిపించుంటే, ఎవరి మీదైనా మౌనం పాటించుంటే, ఎవరు చేసిన అతిక్రమములని దాచిపెట్టుంటే దేవా ఈ పగటి వేళ మేము ఈ సన్నిధిలో ఒప్పుకు తీరుతున్నాం. వాటిలో ఒక పరిహారం మాకు కావాలి. దానిలో విడుదల పొంది తీరేటట్టుగా దేవా నీకు ఏం చేసి తీరాలో దాని కొరకు ఆతృత కలిగి తీరేటట్టుగా అలాంటి ఒక మనస్థితి మాకు దయచేయమని కోరుచున్నాం. ఈ వాక్యానికి పట్టించుకునేవారుగా, నీ వాక్యం లోపల విధేయత కలిగిన వారుగా, నీ వాక్యంతో సమరూపులై తీరేటట్టుగా దేవా సహాయం దయచేయండి. క్రైస్తవ జీవితం ఆట సరదాలు కాదు దేవా. క్రైస్తవ జీవితం దేవా దేవుని యొక్క వాక్యం గురించి పట్టించుకునే జీవితం, ఇతరులకు పరోపకారం చేసి మంచి క్రియలు చేసుకునే జీవితం, ఇతరులకు పేదలు దీనులు దరిద్రులకు చేయూతను సహాయం ఇచ్చే, వారి కన్నీరును తుడిచే, వారి పాపములను అతిక్రమములు అన్నింటిపైన కేకలేసే మంచి దేవ కాపరిగా, మంచి బోధకుడు
సేవకుడిగా, మంచి సందేశవంతగా మమ్మల్ని నిలబెట్టండి దేవా. కొన్నిసార్లు మేము చేయలేకపోతున్నాం. కొన్నిసార్లు మాలో పిరికాత్మ వ్యాపరికి వస్తున్నది. ఈ పగటి వేళ పిరికాత్మ పైన జయం సాధించుకు తీరడానికి మాలో దేవాన్ని ఏడొంతుల ఆత్మను కుమ్మరించండి దేవా. ఏడొంతుల ఆత్మ మా మీదకి దిగి వచ్చేసరికి దేవా పిరికితనమును పోయి తీరుతుందని అపోస్తలుల క్రియ మాకు బోధించి తీరుతున్నది దేవా. పిరికాత్మ కలిగిన వారు దేవుని యొక్క రాజ్యము సమీపించలేరు, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు దేవా. అలా జరగకూడదు. అలాంటి పిరికాత్మల మాలో నుంచి మారి తీరాలి దేవా. దేవుని యొక్క ఆత్మలో స్వాతంత్ర్యం ఉంది, దేవుని యొక్క ఆత్మలో విడుదల ఉంది, సమాధానం ఉంది, స్వస్థత ఉంది దేవా. అలా జీవితాన్ని క్రమపరచడం దేవా సహాయం చేయండి. పగటి వేళ చెప్పిన వాక్య సందేశం ఎవరి యొక్క హృదయాన్ని, మనసును, ఆలోచనలు కదిపుంటే అందులో ఒక పరిహారం జరిగి తీరును కాక, విడుదల జరిగి తీరును కాక, అందులో ఒక మార్పు కలిగి తీరేదిగా కృపావాచన దయచేయండి. అదే రీతిగా మేము ప్రార్థన చేసిన సకల విషయంలో నీ కృపా కంచి ఉంది దేవ. సహాయంతో తీరేందుకు దేవ సహాయం చేయండి. రాబోయే రోజుల్లో అది అద్భుత సాక్ష్యాలుగా మా ముందు ప్రదర్శనంగా వినబడి తీరేందుకు దేవ సహాయం తెచ్చేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం, సహాయం దయచేసినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి కుమారుని పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని రెండు రాక వరకు తోడైందును గాక ఆమేన్. యేసు రక్తం చేయండి, యేసు వాక్యం చేయండి, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.